ఓకే. కూల్. మాట్లాడండి. అనంత్ కిరణ్ ఇతను హైదరాబాద్ నుంచి మనకి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ. యాక్సెంచర్‌లో చేస్తున్నారు. తను ధ్యానంలోకి 2009, 10 ఆ టైంకొచ్చారు. అప్పుడే నాకు పరిచయం కూడాను. తన గురించి ఇంకా బాగా తను చెప్తారు. అయితే తను చేసిన వర్క్ అది చెప్తాను. చాలామంది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌కి ధ్యానం చెప్పటము, వాళ్ళ ఆఫీస్‌లో యాక్చువల్లీ వీళ్ళకేంటంటే ఆహ్, ఆహ్, గ్రూప్స్ ఉంటాయన్నమాట. క్లయింట్ గ్రూప్స్ అని అలాగా. వాళ్ళకి తిను ధ్యానం క్లాసులవి కండక్ట్ చేయటము, అలాంటి సేవ చాలా బా చేశాడు. అండ్ తనకి వీలు కుదిరినప్పుడల్లా కూడా తను, తన వైఫ్ ఇద్దరు, తన పేరు శిరీష, అనంత్ వాళ్ళ వైఫ్ పేరు శిరీష. ఇద్దరు కూడా చాలా చక్కగా ధ్యాన కుటుంబం అనే చెప్పుకోవచ్చు. వాళ్ళ పాప కూడా చాలా ఇటువంటి ఐడియాలజీతోనే పెరుగుతోంది. అనంత్ వాళ్ళ పాప పేరు అమృతవర్షిణి. తను కూడా చక్కగా సంగీతం చిన్న వయసు నుంచే, నెలల పిల్లగా ఉన్నప్పటి నుంచే తను సంగీతం అన్నది తను విని ఆ సౌండ్స్‌ని అనుకరించడం అది చేసేది. అనంత్ తను ఫ్లూట్ బా వాయిస్తాడు. ఫ్లూట్ నేర్చుకుంటూ తను బా వాయిస్తాడు. అలాగే పాటలు కూడా చాలా బా పాడతాడు. అనంత్ వాళ్ళ వైఫ్ శిరీష తను మంచి డాన్సరు. వీళ్ళిద్దరూ న్యూటన్ సార్ క్యూఎల్యూ ఉంది కదా, క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ. క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో వాళ్ళు ఎప్పటినుంచో వెళ్ళి క్లాసెస్ తీసుకోవటము, అక్కడ నేర్చుకోవడం అన్నది చాలా బాగా జరుగుతుంది. ఇన్నాళ్ళు మనకేంటంటే న్యూటన్ సార్స్ వాళ్ళ వైపు నుంచి నాలెడ్జ్ రాలేదు. చాలా చక్కటి నాలెడ్జ్‌తో ఇవాళ అనంత్ ఆల్రెడీ లైన్‌లో వచ్చి ఉన్నారు. అనంత్ ఇక్కడి నుంచి నువ్వు మాట్లాడు. ఎక్కడున్నారు? ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తే నేను హ్యాండ్ రైజ్ అనంత్ కుదిరితే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయి. ఒకసారి కాల్ చేసి కనుక్కోనా లేకపోతే? పేరు ఏమనుందో అడిగమ్మా. అనంత్ కిరణ్ అనే ఉంటుంది పేరు. అంటే నా దగ్గర ఇక్కడ అనంత్ కిరణ్ అనే పేరుతో కనిపించట్లేదు. శిరీష అని వచ్చింది ఏమన్నా? శిరీష చూసుకో. శిరీష ఒకటి చూసాను ఇందాక. శిరీష హైదరాబాద్ అని ఉంటుంది. శిరీష హైదరాబాద్ చూస్తాను. ఇందాక శిరీష హైదరాబాద్ చూసాను. ఓకే దొరికి అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి. అనంత్ కిరణ్ అనంత్ నువ్వు చూసుకో, అన్మ్యూట్ చేసుకో. హాయ్ అమ్మా. థ్యాంక్ యూ. ఇది వీడియో కూడా ఆన్ చేసుకోనన్నా. ఇక వీడియో కొంచెం ఇది అవ్వదు, బ్యాండ్విడ్త్ అంత లేదు. ఓకే. తను ప్రస్తుతం వాళ్ళ ఊర్లో ఉన్నాడు. ఓకే. అందుకని బ్యాండ్విడ్త్ రావట్లేదు. ఓకే ఓకే సరే సరే. నేను స్క్రీన్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు ఆ యాక్సెస్ ఉంటుంది కదా. సరే. షేర్ అవుతుందా? ఇంకా రాలేదు. లేదు అనంత్, షేర్ అవ్వట్లేదు. నాకు యాక్సెస్ లేనట్లుంది అయితే స్క్రీన్ షేర్ చేయడానికి. షేర్ యాక్సెస్ లేదా? హోస్ట్ ఇవ్వాలా నీకు? నాకు తెలియదు అది. నో ఇష్యూ, కంటిన్యూ చేసి. యు నో ద పాయింట్స్ రైట్. ఎస్, host disable the access actually అంతే. ఓకే ఫైన్. ఓకే ఫైన్. ఓకే, నా గురించి మొత్తం అంతా చెప్పేసారండి రమ్య గారు. థ్యాంక్ యూ. లేదు లేదు, నువ్వు చెప్పు నీ గురించి. నేను కొంతే చెప్పాను. నేను, నా పేరు అనంత్ కిరణ్. ధ్యానంలో ముందు 2004 నుంచి ఉన్నాను, కానీ అంత
ఎక్కువగా చేయడం కంటే చేయలేదు, ఇగ్నోరెన్స్ వల్ల. అప్పుడప్పుడు ముట్టుకునేవాడిని. తర్వాత 2010లో నాకు ఒక టాబ్లెట్ రియాక్షన్ అనేది వచ్చింది. దాంతో ఇంకా అలోపతి మెడిసిన్ అనేది ఈ శరీరానికి ఇంకా దాంతో హీలింగ్ జరగదని తెలిసిన తర్వాత ఇంకా ధ్యానమే శరణాగతి అని తెలిసింది. దాని తర్వాత ఈ నాకు ధ్యానం ఇంకొంచెం ఎక్కువ చేయడం, అలాగే బుక్స్ చదవడం, సజ్జన సంగత్యం ఇవన్నీ జరిగాయి. నాకు 2010లో రమ్య గారు పరిచయం అయ్యారు. ఆ తర్వాత 2012 నుంచి న్యూటన్ సార్ ని ఇంకా వదలలేదు అనమాట. లైఫ్ యూనివర్సిటీ క్లాసెస్ అన్ని అటెండ్ అయ్యాను. ముఖ్యంగా సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, అది అందరూ అటెండ్ అవ్వాల్సిన ప్రోగ్రామ్ యాక్చువల్లీ. నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. నేను ఇక్కడ జస్ట్ నా ద్వారా లైఫ్ యూనివర్సిటీ మీకు సమ్ నాలెడ్జ్ ఇస్తుంది. ఇక్కడ నేనేమి ఇవ్వట్లేదు నిజానికి. నేను షేర్ చేసే ప్రతి పాయింట్ అక్కడి నుంచి తీసుకున్నదే ఆల్మోస్ట్. కొన్ని పాయింట్స్ ఎక్స్ట్రా యాడ్ చేయడం ఒకటి రెండు, కానీ మొత్తం అన్ని లైఫ్ యూనివర్సిటీ నుంచి. అమేజింగ్, గ్రేట్ అంటే చాలా గొప్ప జ్ఞానం ఉన్నదన్నమాట అక్కడ. మనందరం తప్పనిసరిగా నేర్చుకోవాల్సిందే. సో నేను జస్ట్ ఒక సాధకుడిని ఇక్కడ మీకు రిప్రజెంట్ చేస్తాను అంతే, ఇంకేం లేదైతే. సో ఈరోజు నీ గురించి పూర్తిగా చెప్పు. అంటే ఇప్పటిదాకా ధ్యానంలోకి వచ్చి తగ్గించుకున్న వాళ్ళని వాళ్ళు చూశారు. మన స్టోరీ డిఫరెంట్ కదా, సో ఈ టైప్ కూడా ఉంటాయని తెలియాలి. ఓకే, ధ్యానం చేస్తున్నా. నాకు ఇంకా ఎన్నో కొన్ని అనుభవాలు అయితే ఉన్నాయి, కానీ ఇంకా ఎన్నో జరగాలి, హీలింగ్స్ అయితే ఇంకా జరగాలి. నా సాధన నేను చేస్తున్నా యాక్చువల్లీ, అన్ని విధాలుగా, అన్ని రకాలుగా. 2013లో నేను సోల్ కోచ్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను, బ్యాచ్ 4. దాని తర్వాత ఆడియో బుక్స్ మీద నేను మా అమ్మగారు ఎక్కువ వర్కౌట్ చేసేవాళ్ళం. అదే నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, మనలాగా ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి కూడా జ్ఞానం అందించాలి. అందజేయాలంటే మరేం లేదు, నేను చేస్తున్న దాంట్లో వాళ్ళకి ఒక హెల్ప్ అనమాట. ఒక కథ ఉన్నదనమాట. సింపుల్గా రాముడు సీత, ఈ రామాయణంలో సీతను రావణాసురుడు అపహరించిన తర్వాత రాముల వారు అడవిలో తిరుగుతారు, లక్ష్మణుతో సహా అలా వెతుకుతూ. అయితే ఆ తరుణంలో ఆంజనేయ స్వామి కనబడతారు సుగ్రీవునితో సహా. అప్పటికి రాముడికి పరిచయం ఉండదు అని విన్నాను కథల్లో. ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం అప్పుడు ఆంజనేయ స్వామి గొప్ప థర్డే మాస్టర్. ఆయన సందేశం ఇస్తారనమాట, నీకు ఇలాగా మీ యొక్క పత్ని అపహరించబడింది, అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేస్తే మేబీ మనకి ఈ యొక్క కర్మ నుంచి బయటికి రావచ్చని. సో ఆ విధంగానే సుగ్రీవుడు వాళ్ళ అన్నయ్య వాలికి హెల్ప్ చేస్తారు ఆయన. శ్రీరాములు వాలిని కొంచెం పెంచమ్మా బాబు. వాలిని సంహరించి సుగ్రీవుని భార్యని సుగ్రీవునికి అప్పగిస్తారు. ఆ విధంగా సుగ్రీవుని యొక్క మొత్తం సేన కూడా శ్రీరామునికి ఆయన జీవితంలో ఆయన జీవిత ధ్యేయానికి యాడ్ అవుతుంది. సుగ్రీవుడు కూడా ఎంత హెల్ప్ చేస్తాడు. దీన్ని బట్టి నేర్చుకోవాల్సింది అంటే, నేను ఈ కర్మ ద్వారా నేర్చుకుంటూ, అలాగే నాలా సఫర్ అవుతున్న వాళ్ళు కూడా నేను ఏదో విధంగా సహాయం చేయాలని నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను అనమాట. ఆడియో బుక్స్ అండ్ కొన్ని వాయిస్ మెసేజెస్. నాకు ముఖ్యంగా మా ఇంట్లో మా అమ్మగారు, మా చెల్లి అండ్ మా వైఫ్ అనమాట, ముగ్గురు చాలా గొప్ప ఏంజల్స్, నాకు నిజంగా దేవతలే. సో వాళ్ళు ఎంతో హెల్ప్ చేస్తారు నాకు, గ్రేట్ సపోర్ట్ అనమాట. అదే జన్మలో పుణ్యమో తెలియదు కానీ సో అలాగే నాకు వాళ్ళు ఏంజల్స్గా దొరికారు. ఆ గ్రేట్ సపోర్ట్తో నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తాను అనమాట. మైక్ ఇంకొంచెం దగ్గరికి పెట్టుకోవా, వాయిస్ కొంచెం లో వస్తుంది. ఇలా ఓకేనా? ఓకే. యా ఓకే. ఓకే.
ఈరోజు మనం ఎమోషన్స్ గురించి కొంత జ్ఞానాన్ని తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, దీనికి ప్రెజెంటేషన్ షేర్ చేయడం కావట్లేదు, బట్ దీని పేరు ఏంటంటే ఎమోషనల్ ఆల్కెమీ. సో మన ఎమోషన్స్ అనేవి మన జీవితంలో ప్రతి సంఘటనలోనూ మనం ఏదో ఒక ఎమోషన్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది, ప్రతి ఒక్కరు. ఓకే, మొత్తం ఒక రోజు చూస్తే ఎన్నో ఎమోషన్స్ మనలో వెళ్తూ ఉంటాయి అన్నమాట. మన మైండ్లో అలా ఫ్లో అవుతూనే ఉంటాయి. బట్ ఎన్నిటినో మనం అణిచివేస్తూ ఉంటాం, ఎన్నిటినో మనం ఆ, అది ముక్కు గాలి వెళ్ళిపోయి సౌండ్ వస్తుంది అంటున్నారు అందరూ. అందుకని కొంచెం ముక్కుకు దూరంగా కొంచెం కిందకి గడ్డం కిందకి పెట్టుకుంటే ఇలా ఓకేనా? ఇలా ఓకేనా? ఇప్పుడు బాగానే ఉంది. ఓకే. భావోద్వేగాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఎవరికైనా సరిగా వినపడకపోతే కొంచెం గాలి వచ్చింది అన్నారు కదా, అదే దాని గురించి చెప్తున్నారు. వాటిని ఎలాగ మనం మార్పు చేసుకోవాలి, వాటిని అధిగమించాలి అన్న విషయాన్ని న్యూటన్ సార్ గారి ధ్యానం అంటే ఆయన జ్ఞానాన్ని మనం ఇప్పుడు అనంత్ కిరణ్ గారి ద్వారా తెలుసుకుందాం. సో భావోద్వేగాలు అనేవి ప్రతి మనిషిలోనూ ప్రతిరోజు ప్రతి సంఘటనలోనూ మనకు ఎదురయ్యే అంశాలు అన్నమాట. ఈ భావోద్వేగాలు అనేవి మనం జనరల్గా ఏం చేస్తామంటే దాన్ని అణిచివేస్తాము, లేదా మనకి తెలిసిన రీతిలో ఎక్స్ప్రెస్ చేస్తాము. ఎక్స్ప్రెస్ చేయడం అంటే వాటిని పక్క వాళ్ళ మీద మనకు తెలిసిన రీతిలో మనం విసిరేస్తాం అనమాట ఆ ఎమోషన్స్ని. సో దీనికి ఒక ఆధ్యాత్మిక పరమైన ఒక వే ఉన్నది. అదేంటంటే వాటిని ఏ విధంగా వాటిని ఎక్స్ప్రెస్ చేయాలి, ఎక్స్ప్రెస్ చేయడము, అలాగే వాటిని హ్యాండిల్ చేయడము, వాటిని హ్యాండిల్ చేసి వాటి నుంచి నేర్చుకోవడం. ఇది యాక్చువల్లీ ప్రతి ఎమోషన్ లేదా ఎమోషన్స్ అనేది మనం ఎలాగా తీసుకోవాలి అంటే, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి మీకు తెలుసు. సో అన్ని రిజర్వాయర్లు నిండిపోతున్నాయి. ఈ రిజర్వాయర్లో వాటర్ రిజర్వాయర్ హలో సౌండ్ ఫ్యాన్ కింద ఉన్నావా నువ్వు? లేదు, కొంచెం ఏంటంటే బ్రీత్ బాగా నీ మాటకు అడ్డొస్తుంది. ఇప్పుడు ఓకేనా? మాట వినలేకపోతున్నావు అని చాలా మంది పెడుతున్నారు. 45 degrees యాంగిల్లో పెట్టుకో, సో దట్ నీకు ఎయిర్ రాదు. ఫ్యాన్ ఉంటే కూడా కట్ తగ్గించాలి, లేకపోతే ఫ్యాన్ తగ్గించుకో. లేదు, ఫ్యాన్ లేదు ఇక్కడ. వాయిస్ చాలా లోగా ఉందని వస్తుంది. ఒకసారి నీ వాల్యూమ్ చెక్ చేయవా? ఇప్పుడు ఓకేనా? ఓకే, కానీ బాగా వాయిస్ లో ఎయిర్ వచ్చేస్తుంది అని వస్తుంది. మ్యూట్ అయిపోయిందా? మ్యూట్ అయింది. ఇప్పుడు మళ్ళీ అన్మ్యూట్ చేసుకున్నాను. అనంత నీది మ్యూట్ అయిపోయింది, అన్మ్యూట్ చేసుకో ఒకసారి. ఇప్పటిదాకా అనంత్ గారు మనకు చెప్పిన విషయం ఏంటంటే, తను 2010 నుంచి ధ్యానం చేస్తున్నారు, 2004 నుంచి ధ్యానం చేస్తున్నారు. అలాగే 2010లో తనకి వచ్చిన ఒక అనారోగ్యపరమైన సమస్య వల్ల అలోపతి మాత్ర వేసుకుంటే అది శరీరానికి చాలా పెద్ద రియాక్షన్ ఇచ్చి తను ఎంతో వేదనకి గురయ్యారు అనమాట. చాలా హెల్త్ ప్రాబ్లం వచ్చింది కరెక్ట్గా చెప్పాలి అంటే. ఎవరికైనా మనం ఇప్పటిదాకా విన్నది ఏంటంటే, ధ్యానంలోకి వచ్చాక మాకు ఇవి తగ్గాయండి అవి తగ్గాయండి అని చెప్పడం విన్నారు. ఇవాళ మనం కొత్త రకమైన అనుభవం పొందిన మాస్టర్ని కలుసుకుంటున్నాము. ఆ అనుభవమే ఆ మాస్టర్ యొక్క జీవితాన్ని ఎంతో గొప్పగా మలచుతోంది. అదేంటి అంటే, ధ్యానంలోకి వచ్చాక తనకి ఒక హెల్త్ ప్రాబ్లం అన్నది, హెల్త్ ప్రాబ్లం కూడా కాదు, అదొక యాక్సిడెంట్ అనుకోవాలి యాక్చువల్లీ. ఒక టాబ్లెట్ తనకి రియాక్షన్ ఇవ్వడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లం ఫేస్ చేశాడు. అఫ్ కోర్స్ దాని కాన్సిక్వెన్స్, దాని పర్యవసానాన్ని ఇంకా ఇప్పటికీ తను శరీరంలో ఆ బాధ ఉంది తనకి. అయితే ఇవన్నీ పక్కన పెట్టి తన యొక్క జన్మ లక్ష్యం ఏంటి,
ఈ జన్మ లక్ష్యం తనది జీవితాన్ని పరిపూర్ణంగా జీవించడం అని తెలుసుకుంటూ, అది కూడా న్యూటన్ సార్ క్లాసులైన సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి ఆయన అందించిన అద్భుతమైన జ్ఞానం ద్వారా తను ఈ జన్మని ఎంతో చక్కగా పరిపూర్ణం చేసుకోవడానికి వచ్చాడని తెలుసుకుంటూ, ప్రతి ఒక్క ఫేజ్లో అంటే ఉద్యోగం చేస్తూ, భర్తగా తన బాధ్యతను నిర్వహిస్తూ, తండ్రిగా బాధ్యతను నిర్వహిస్తూ, అన్ని రకాలైన యాంగిల్స్లోనూ తను పరిపూర్ణంగా జీవించడానికి ఏమాత్రము ఒక శారీరక సమస్యో లేకపోతే ఒక అనారోగ్య సమస్య మనకు అడ్డం కాదు. అది మనం ధ్యానంలో పోగొట్టుకోవాల్సింది ఉంటే ఉంటుంది, పోతే పోతుంది అనే స్థితిని తను ఎంతో చక్కగా జీవిస్తూ, ఆ స్థితిలో చాలా మందికి ధ్యానం నేర్పిస్తూ, పాంప్లెట్లు పంచిపెడుతూ, తను వర్క్ చేసే ప్లేస్లో చాలా చాలా చక్కగా ఆయన తన జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నారు. అలాగే న్యూటన్ సార్ నుంచి కూడా ఎంతో మంచి జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఇవాళ మనకి ఎమోషన్స్ అంటే భావోద్వేగాల్ని మనం ఎలా నియంత్రించుకోవాలి, అలాగే భావోద్వేగాలు వచ్చినప్పుడు వాటితో మనం ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని చెప్పడానికి ఇప్పటి వరకు మనం అంటే ఆయన ఏం చెప్పారో నేను జస్ట్ ఒక బ్రీఫింగ్ ఇచ్చాను. చాలా మంది వినబడలేదు అని మెసేజ్ చేశారు కదా, అందుకని బ్రీఫింగ్ ఇచ్చాను. ఇప్పటి నుంచి అనంత్ చెప్తారు. అయితే అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడండి. యా ఓకే, ఇప్పుడు క్లియర్ గా ఉందా? ఓకే. సో ప్రతి ఎమోషన్ ని మనం ఒక రిజర్వాయర్, ఒక వాటర్ తో నిండి ఉన్న రిజర్వాయర్ గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు మన వర్షాలు పడుతున్నాయి ప్రస్తుతం. సో ఈ వాటర్ ని మనం ఫుల్ గా చేస్తే రిజర్వాయర్ ఇంకా కూలిపోయే అవకాశం ఉంది. అంటే వంతెన మొత్తం కూలిపోయే అవకాశం ఉంది, పగిలిపోతాయి. ఆ రిజర్వాయర్ లో వాటర్ మనం బయటికి విడిచిపెట్టాలి, లేకపోతే ఏమవుతుందంటే ఆ రిజర్వాయర్ మొత్తం కూలిపోవడానికి అవకాశం ఉంటుంది కదా. అలాగే ఈ కూలిపోవడంతో పాటు అక్కడ ఎన్నో పల్లెలు కూడా మునిగిపోతాయి ఒకేసారి. సో మనం ఈ ఎమోషన్స్ కూడా అలాంటివే. అదే రిజర్వాయర్తో మనం విద్యుత్ శక్తిని కూడా మనం తయారు చేసుకోవచ్చు, ఎంతో శక్తిని తయారు చేసుకోవచ్చు, రైట్. సో ఈ ఎమోషన్ అంటే ఈ భావోద్వేగాలు అనేవి కూడా మనకు అదే విధంగా ఉపయోగపడతాయి అన్నమాట. అంటే మన ఆ భావోద్వేగాల ద్వారా మనం వాటిని కరెక్ట్గా హ్యాండిల్ చేస్తే మన ఎన్లైటన్మెంట్కి అంటే మన ఆత్మజ్ఞానానికి అది ఉపయోగపడుతుంది. ఆ విధంగా మనం ఎమోషన్స్ని పరిగణించాలి ఫస్ట్. అవి దాన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయాలి, దాన్ని కరెక్ట్గా డీల్ చేయాలి అని. అంటే ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు, వీటిని కరెక్ట్గా మనం హ్యాండిల్ చేయాలనే థింగ్ మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఫర్ సపోజ్ మనకి ఒక కోపం వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఒక నార్మల్ పర్సన్ ఏంటంటే దాన్ని వెంటనే రియాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. అంటే ఆ రియాక్షన్ ద్వారా పక్క వాళ్ళ మీద అతనికి తోచిన విధంగా ఇంకా అరిచేయడము లేకపోతే కొట్టడము ఏదో చేస్తారు ఆ కోపం అనే భావోద్వేగానికి. దానివల్ల ఒకవేళ అతను ఆ కోపాన్ని అణిచితొక్కుంటే దాన్ని సప్రెషన్ అంటారు. అంటే ఆ కోపాన్ని అణిచితొక్కుంటే అతని శరీరంలో ఎన్నో రుగ్మతలుగా పరిణమిస్తాయి అన్నమాట. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఒకటి మనకి ఇష్టం వచ్చిన విధంగా దాన్ని రియాక్టివ్ వేలో ఎక్స్ప్రెస్ చేయడము, లేదా దాన్ని కంప్లీట్గా సప్రెస్ చేయడము అంటే అణిచివేయడము, మనలో మనమే అణిచివేసుకుంటాం అనమాట. సో ఈ 2 కరెక్ట్ కాదు. ఈ రెండు వేస్లోని మనకి ఏం జరుగుతుందంటే ఫస్ట్ వేలో మనం ఏ వ్యక్తి మీద అయితే మనం రియాక్ట్ అవుతున్నామో ఆ వ్యక్తితో మనం రిలేషన్షిప్ని కోల్పోతాం. నెక్స్ట్ ఆ వ్యక్తిలో కూడా భావోద్వేగాలు ఇంకొంచెం ఎక్కువ అవుతాయి. ఇదో సైకిల్, వర్ల్పూల్ అంటారు అనమాట. ఈ సైకిల్ అదో సైకిల్గా తయారవుతుంది, సుడిగుండం లాంటిది, కరెక్ట్. సో అలాగే ఇక్కడ ఒకవేళ సప్రెస్ చేస్తే
అతని ఎవరైతే సప్రెస్ చేస్తారో అతని శరీరంలోనే రుగ్మతలు అనేవి క్రియేట్ అవుతాయి. సో అది అతనికే ముప్పు వస్తుంది. సో ఈ 2 వేస్ కరెక్ట్ కాదు. మనకు తెలియక మనం మనకు తోచిన వేలో మనం ఈ ఎమోషన్స్ని హ్యాండిల్ చేస్తున్నాం. సో ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి దీని యొక్క ఇంపార్టెన్స్, అంటే కోపం అనేది ఒకానొక భావోద్వేగం. ఇలాగ ఎన్నో ఉన్నాయి, మనం తెలుసుకుందాం ఏమిటి అవి, ఏ 2 కేటగిరీస్లో వస్తాయి అవి అవి తెలుసుకుందాం. దాని యొక్క ఎనర్జీ ఏంటి అవన్నీ మనం ఫ్యూచర్లో తెలుసుకుందాం కొంతసేపట్లో. బట్ వీటిని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కూడా ఈ నెక్స్ట్ కొంచెం సేపట్లో దాన్ని చూద్దాం అది ఎలాగన్నది. ఇప్పటికి మనకు అర్థమైంది ఏంటంటే ఈ 2 వేస్ కరెక్ట్ కాదు అనే థింగ్. అంటే ఇంకొక వే ఉంది, ఆ దారిలో మనం ఈ ఎమోషన్స్ని బెటర్ వేలో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సారీ. సో ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు, అంటే మన ఎనర్జీ ఇన్ మోషన్ అంటే ఇంగ్లీష్లో అయితే ఎనర్జీ ఇన్ మోషన్ అంటే శక్తి చలనం. శక్తి చలనం, కరెక్ట్, శక్తి చలనం. థ్యాంక్ యూ. నేను తీసుకున్నవన్నీ మొత్తం అన్ని ఇంగ్లీష్లోనే ఉన్నాయన్నమాట. యా. సో మనం ఆల్రెడీ రిజర్వాయర్ కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. సో అలాగే ఇంకో విధంగా మనం తెలుసుకోవచ్చు, ఇవి ఎమోషన్స్ ఎప్పుడు ఫ్లో అవుతూ ఉండాలి. ఫ్రీ ఫ్లో అంటే ఈజీగా ఫ్లో అవ్వాలి, ఈజీగా మూవ్ అవ్వాలి. ఒకవేళ మూవ్ అవ్వకపోతే అంటే ఒకే దగ్గర ఉండిపోతే దాని ద్వారా, అంటే ఒకే దగ్గర ఉండిపోయిన వాటర్ ఎలాగైతే దుర్గంధం వస్తుందో అలాగే మనలో ఉండిపోయిన ఎమోషన్స్ ద్వారా కూడా మనకి రుగ్మతలు రావడానికి అవకాశం ఉంది. అవి మన బాడీలో ఎన్నో చోట్ల స్టోర్ అయిపోతాయి. ఈ స్టోర్ అయిపోవడం వల్ల లాంగ్ టర్మ్లో మనం ఈ స్టోర్ చేసిన ఎమోషన్సే మనకి రుగ్మతలుగా పరిణమిస్తాయి అన్నమాట. దీర్ఘకాలంలో అవి కొంత జబ్బులు వ్యాధుల రూపంలో బయటపడతాయి. సో మనం చేయకూడనిది ఏంటంటే ఎగ్జాంపుల్ ఒకటి ఏమన్నా చెప్తే బాగుంటుంది. సో యాక్చువల్లీ ఏంటంటే మనకి ఒకనొక ఎగ్జాంపుల్ యాక్చువల్లీ మనకుంది. మహాభారతంలో 2 ఎగ్జాంపుల్స్ ఉంటాయి యాక్చువల్లీ. ఒకటి ఎలా తీసుకోవాలి, ఎలాగా రిలీజ్ చేయాలనేది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఒకటి మహాభారతంలో. అండ్ ఆ జ్ఞానం మనకున్న జ్ఞానంతో కూడా ఎమోషన్స్ని ఏ విధంగా తప్పించుకోవచ్చు అనేది కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు ఈ ధృతరాష్ట్రుల వారు మహాభారతంలో సంగ్రామం అయిపోయిన తర్వాత భీముల వారు అక్కడికి ధృతరాష్ట్రుల వారు వస్తే భీముల వారుని కౌగిలించుకోవాలనుకుంటారు అనమాట. ధృతరాష్ట్రుని కౌగిలి అంటారు. మీకు దీన్ని కొంచెం కరెక్ట్గా కీన్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ శ్రీకృష్ణుల వారు ఆ ధృతరాష్ట్రుని చేయబోయే చర్యను ముందుగానే పసిగట్టి ఒక ఇనుప భీముని అక్కడ పెడతారు. సో అక్కడ ఇనుప భీముని పెట్టడం ద్వారా అతడు దాన్ని కౌగిలించుకుంటాడు. దాంతో ఆ ఇనుప భీముడు మొత్తం ముక్కలు అయిపోతుంది అనమాట. ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనం ఒక మనకు లెర్నింగ్ ఉన్నది అక్కడ. ఇది గుర్తుంచుకోండి. దీని తర్వాత ఇంకో సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే కర్ణుడు అలాగే విదురుడు. కర్ణుడు విదురుడు. ఇక్కడ కర్ణుడు అలాగే విదురుడు కూడా మహాభారత కాలమాన పరిస్థితుల ప్రకారం తక్కువ జాతికి సంబంధించిన వారు ఇద్దరు కూడా. బట్ ఇక్కడ కర్ణుడు నువ్వు తక్కువ జాతి వాడివి అనేసరికల్లా కర్ణుడు దాన్ని తన యొక్క హృదయానికి తీసుకున్నాడు. కానీ విదురుడు అలా తీసుకోలేదు. కర్ణుడు దానికి హృదయానికి తీసుకొని దానికి తగ్గట్లు ఆయన అధర్మంలో వెళ్లాల్సి వచ్చింది దుర్యోధనంతో పాటు. బట్ ఇక్కడ విదురులు మాత్రం దాన్ని అతనికి జ్ఞానం ఉంది. ఓకే అన్నారు అని చెప్పి అతనికి ఆ జ్ఞానం ఉంది.
కాబట్టి ఆయన దాని హృదయానికి తీసుకోలేదు. ఆయన గొప్ప ఆత్మజ్ఞానం కాబట్టి ఆయన తీసుకోలేదు, అందుచేత ఆయన హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ కర్ణుడు దాన్ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఎవరైతే ఆత్మజ్ఞానాలతో లేరో వారు డెఫినెట్గా ఈ భావోద్వేగాల్ని ప్రతి ఒక్కదాన్ని హ్యాండిల్ చేయాల్సి ఉంది, అంటే డీల్ చేయాలి. దాన్ని మనం ఎంతగా మనం తీసుకుంటామో దాన్ని హ్యాండిల్ చేయాల్సి ఉంది. దాన్ని తీసుకోపోతే, అంటే మనకున్న జ్ఞానంతో దాన్ని తీసుకోపోతే, మన హృదయానికి తీసుకోపోతే దాన్ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ తీసుకుంటే మాత్రం, అంటే మీకు తెలిసిపోతుంది, అది మీకు ఎంతగా మీ మైండ్లో ఎంతగా అది ముద్రించబడిందో, ఎంతగా మీ హృదయంలో అది ఆ పెయిన్ మీరు ఎంతగా అనుభవిస్తున్నారో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు దాన్ని మీరు హ్యాండిల్ చేయాలా అవసరం లేదా అనేది. ఓకే, ఇందాక మనం అనుకున్న ఎగ్జాంపుల్ ధృతరాష్ట్రుల వారి ఎగ్జాంపుల్ మనం కాన్సెప్ట్ తర్వాత దాని గురించి తెలుసుకుందాం. అది దాన్ని కూడా షేర్ చేస్తాను, అది ఎక్కడ మనం ఎగ్జాక్ట్గా యూజ్ చేయాలనే థింగ్. ఓకే, శరీరం మీద ఎమోషన్స్ ప్రభావం ఎలా పడుతుందో ఒక ఎగ్జాంపుల్, 2 ఎగ్జాంపుల్స్ తో ఏమన్నా చెప్పగలరా? సో మనం సప్రెస్ చేసిన ప్రతి ఎమోషన్ మన యొక్క బాడీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓకే, సో అవి ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి ఒక్క నిమిషం, మనకి హెవీ రెస్పాన్సిబిలిటీస్ మనం తీసుకున్నట్లు అనిపిస్తుంది కొన్నిసార్లు. అవి ఎక్కువగా మనకి ఏంటంటే మన భుజాల మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే లోవర్ బ్యాక్ పెయిన్, అది అంటే మన వెన్ను కింద భాగంలో ఉన్న ఏవైనా రుగ్మతలు, అక్కడ ఉన్న రుగ్మతలు యాంగర్ అంటే కోపానికి సంబంధించింది అనమాట. ఇవి అంటే ఎన్నో రీసెర్చ్లు చేయగా మనకి ఇవి తెలిసాయి అన్నమాట. సో అలాగే స్టమక్ అంటే మన కడుపు ఉదర భాగం, అలాగే ఇంటెస్టైన్స్ లోపల ప్రేవులు, వాటికి సంబంధించింది ఫియర్ అంటే భయం వల్ల వీటికి సంబంధించిన రుగ్మతలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే హార్ట్ అంటే మన హృదయం, చెస్ట్ అంటే హర్ట్, అంటే ఒకరిని హర్ట్ చేయడం అంటే బాధ పెట్టడం ద్వారా మనం హృదయానికి సంబంధించిన ఈ ఛాతీకి సంబంధించిన రుగ్మతలు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ యాంగ్జైటీ ద్వారా బ్రీతింగ్ డిఫికల్టీస్ అంటే మన ఊపిరికి సంబంధించిన డిఫికల్టీస్, అంటే ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. యాంగ్జైటీ అంటే ఆతృత అని చెప్పుకోవచ్చా? ఎస్. అలాగే మన మీద మనకి కంట్రోల్ లేనప్పుడు, మన మీద మనకి ఆలోచనల మీద కానీ మన ఎమోషన్స్ మీద కానీ కంట్రోల్ లేనప్పుడు హెడేక్, తలనొప్పి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాగా ఎన్నో ఇవి కొన్ని మాత్రమే, బట్ ఎన్నో థింగ్స్ ఉన్నాయన్నమాట ఇలాగా. నెక్స్ట్ నమ్నెస్ అంటే ఒక్కొక్కసారి మనకి తిమ్మిరికిపోతుంది అనమాట. ఎస్. సో అదేంటంటే ఒక ట్రామా అంటారు. ఏదైనా ఒక విషయాన్ని చూసి షాక్ అవడం, తప్పించుకోవడం. సో అలాంటి వాటి ద్వారా ఏంటంటే ట్రామా అంటారు వాటిని. ట్రామా ద్వారా మనం ఈ నమ్నెస్ అనేది వస్తుంది. ఓకే, అండ్ సమ్ మోర్ థింగ్స్, డామినేషన్, మితిమీరిన డామినేషన్ ద్వారా వాయిస్, మన వోకల్ కార్డ్స్ మనకు అనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ మన ఎవరైనా గట్టిగా మన మీద డామినేట్ చేస్తే మన వాయిస్, థ్రోట్ అంటే మన మాట్లాడలేకపోతాం ఇంకా. ఓకే, గొంతులో ప్రాబ్లమ్స్ అన్నట్టు. ఇలాగా ఎన్నో ఉన్నాయి అన్నట్టు. ఓకే, సో ఇవి కొన్ని మన ఎమోషన్స్ మన మీద ఏ విధంగా ప్రభావం చూపుతాయి అనేది.
మెయిన్గా ఈ ఎమోషన్స్లో 2 రకాలు, అంటే ఈ ఎమోషన్స్ ఎన్నో ఉన్నాయి మనకి. ఈ ఎమోషన్స్లో మెయిన్గా ఈ ఎమోషన్స్ అన్నిటిని, అంటే పాజిటివ్ నెగిటివ్ అని మనం అనుకుంటున్నాము, వీటిని జనరేట్ చేసే 2 ఇంజిన్స్ ఉన్నాయన్నమాట. అవేంటంటే ప్రేమ, అంటే లవ్ బేస్డ్ ఎమోషన్స్, అండ్ ఫియర్ బేస్డ్ ఎమోషన్స్ అంటారు. అంటే లవ్ బేస్డ్ ఎమోషన్ అంటే ప్రేమతో కూడిన భావోద్వేగాలు ఆధారిత. నెక్స్ట్ అలాగే భయం ఆధారిత భావోద్వేగాలు. సో వీటిలో కొన్ని అంటే మనకి కరుణ, ప్రేమ, శాంతి, ఇవన్నీ ఒక హ్యాపీనెస్, ఆనందం, ఓకే, ఇంకా క్రియేటివిటీ, ఇంకా సృజనాత్మకత, ఇవన్నీ ఏంటంటే మనలో ప్రేమ ఆధారిత భావోద్వేగాలు. అంటే ప్రేమ ద్వారా మనం ఇవన్నీ జనరేట్ అవుతాయి. ప్రేమ జనరేట్ చేస్తున్న, లేదా ప్రేమ అనే ఇంజిన్ అనుకోండి, సో అవి జనరేట్ చేస్తున్న భావోద్వేగాలు. అలాగే భయం ద్వారా, అంటే భయం, వీటన్నిటికీ కొన్ని భావోద్వేగాలు ఉన్నాయి. వాటికి మెయిన్ ఏంటంటే ఫియర్ ఆధారిత, అంటే భయం ఆధారిత భావోద్వేగాలు కొన్ని ఉన్నాయన్నమాట. యాంగ్జైటీ, వరి అంటే బాధ, ఆతృత, అలాగే ద్వేషము, సాడ్నెస్ అంటే దిగులు, జలస్ అంటే ఏమంటాం మనం, అసూయ, ఇలాగ ఎన్నో, స్ట్రెస్, ఇన్సెక్యూర్ అంటే మనం ఇన్సెక్యూరిటీ అంటే కోల్పోతున్న భావన, చూడరనే భావన. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటారు అన్నమాట. అంటే ఓడిపోతావేమో అని భయం. ఓకే, నెక్స్ట్ ఎవరైనా నన్ను జడ్జ్ చేస్తారేమో అని భయం. ఎవరైనా నన్ను రిజెక్ట్ చేస్తారంటే నన్ను ఒప్పుకోరు అనే భయం. ఈ భయాలు ఇవన్నీ ఏంటంటే భయం ద్వారా జనరేట్ అవుతున్న భావోద్వేగాలు ఇవి. ఓకే, సో మీకు యాక్చువల్లీ మనకి ఒక చార్ట్ ఉంది. ఈ చార్ట్ని యాక్చువల్లీ నేను స్క్రీన్ షేర్ చేయడానికి అవ్వట్లేదు, బట్ నేను కొంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇదేంటంటే ఎమోషనల్ స్పెక్ట్రమ్ అంటారు అనమాట. ఇందులో ప్రతి భావోద్వేగానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే ఎనర్జీ అనుకోండి ప్రస్తుతానికి. అంటే తను చెప్పేదాని గురించి నేను ఇక్కడ కొంత వివరిస్తాను. మన భావోద్వేగాలు ఇప్పటిదాకా మన మీద ఎంత ప్రభావం చూపిస్తాయో తెలుసుకున్నాం కదా. అలాగే ఏ భావోద్వేగం మన శరీరంలో ఎక్కడెక్కడ పోగుపడిపోతుంది అన్నది కూడా తను ఇప్పుడు చెప్పారు. ఇప్పుడు తను చెప్పబోయేది ఏంటంటే ఏ భావోద్వేగానికి ఎంత శక్తి ఉంటుంది. అంటే కోపం మనకు తెలుసు, అందరికీ ఎక్కువగా కోపం వస్తూ ఉంటుంది కాబట్టి కోపం గురించి ఇక్కడ కొంచెం చెప్తున్నారు అంతే. కోపం, బాధ, భయము, ఇలాంటి వాటన్నిటికీ కూడా వాటిదైన శక్తి వాటికి ఉంటుంది. అది ఎంతెంత శక్తి ఉన్నది అని కొంతమంది సైంటిస్టులు, ఈ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు వాళ్ళు పరిశోధన చేసి వాటి చార్ట్స్ని వేశారనమాట. ఆ వాల్యూస్తో సహా, వాటి వివరణలతో సహా. అది దొరకడం జరిగింది మాకు. మీతో అది షేర్ చేద్దామంటే ఇక్కడ షేరింగ్ అవ్వట్లే, అందుకని దాని గురించి చెప్తున్నాను అనమాట. ఒక్కొక్క భావోద్వేగానికి ఎంత శక్తి ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా పళ్ళు కొన్నామంటే డజన్ అనో, లేకపోతే కూరగాయలు కొంటే కేజీ అనో అన్నట్టుగా ఇది యూనిట్ ఉంటుందన్నమాట ఈ శక్తికి కూడా. అది మనకు తెలిసిన వోల్ట్లో, లేకపోతే యాంపియర్లు, లేకపోతే కిలోవాట్లు కాదు. అది వేరే యూనిట్లో ఉంటుంది. అవి పాయింట్ల రూపంలో మీరు అర్థం చేసుకోండి. నువ్వు చెప్పానంత. సో మనం భయానికి సంబంధించిన భావోద్వేగాల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, మనలో షేమ్, గిల్ట్ అంటే ఇవన్నీ ఏం చెప్పాలి, అంటే తప్పు చేశాననే భావన, అపరాధ భావన, సిగ్గుపడటం, నలుగురిలో తక్కువైపోతానేమో అంటే. నెక్స్ట్ అలాగే ఫియర్ అంటే భయం. ఓకే, కోపము, డిజైర్ అంటే మితిమీరిన కోరికలు. వీటన్నిటికీ ఏంటంటే ఒక్కొక్క యూనిట్స్ ఉంటాయన్నమాట. ఒక 100 లోపే ఈ యూనిట్స్ అన్నీ అనమాట. మన యొక్క
కరేజ్ ఆర్ న్యూట్రాలిటీ అంటారు అనమాట. అంటే ఏ భావన లేకపోవడం. న్యూట్రాలిటీ అంటే రెండు సమంగా చూడడం. అటు పాజిటివ్ లేదు, ఇటు నెగిటివ్ లేదు. దానికి దగ్గర ఒక 250 యూనిట్లు వేసుకోండి. బట్ ఇక్కడ యాక్సెప్టెన్స్ అంటే అనమాట, అంగీకారం అనే దానికి 350. అంటే దాని యొక్క ఎనర్జీ ఎక్కువ. ఎనర్జీ 350 శక్తి స్థాయి. స్థాయిలు, దాని యొక్క స్థాయి. అలాగే ప్రేమకు జాయ్, పీస్, అంటే ప్రేమకు, శాంతికి, వీటికి ఏంటంటే హైయెస్ట్ యూనిట్లు అనమాట. 500 కన్నా ఎక్కువ, 500, 600. అలాగే ఆత్మ జ్ఞానానికి అన్నిటికన్నా ఎక్కువ 700, అంతకన్నా ఎక్కువ. అంటే ఆలోచించండి, మన యొక్క ఎమోషన్స్, మనం ఏ విధంగా అయితే మన భావోద్వేగాలు మనలో ఫీల్ అవుతున్నామో, ఆ విధంగా మనలో, మన బ్రెయిన్లో, మన లో ఈ యొక్క ఎనర్జీ యూనిట్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి. ఇవన్నీ మన బ్రెయిన్ని, అంటే మన యొక్క మెదడుని స్కాన్ చేసి తీసుకున్నాం అనమాట. ఇవన్నీ ఒకరి మీద కాదు, ఎంతో మంది మీద. ఇవి మనకి ఎలా ఉపయోగపడతాయంటే, ఇప్పుడు మనలో ఉన్న భావాల్ని, మన భావోద్వేగాల్ని, మనం కనబరుస్తున్న భావోద్వేగాల్ని ఒకసారి గమనించుకున్నట్లయితే, మనం 100 యూనిట్లలో ఉన్నామా, 250 యూనిట్లలో ఉన్నామా, 350 యూనిట్లలో ఉన్నామా, లేక 500 ఆ పై స్థాయిల్లో మన యొక్క శక్తి క్షేత్రాలు ఉన్నాయా అన్నది మనకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇన్నాళ్ళ బట్టి మీ క్లాసులు అయిన దాంట్లో నాకు తెలిసి శక్తి క్షేత్రాల గురించి అయి ఉంటుందని ఎవరో ఒకరు మాస్టర్ ద్వారా మీకు శక్తి క్షేత్రాల యొక్క జ్ఞానం తెలిసి ఉంటుందని అనుకుంటున్నాము. అందుకే ఇవాళ కొంచెం భావోద్వేగాలు, అలాగే వాటి శక్తి స్థాయిలు, మనం ఆ భావోద్వేగాల్ని కనబరుస్తున్నప్పుడు మనం ఏ స్థాయిలో ఉండిపోతాము. ఇప్పుడంటే ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే, కోపము, భయము, బాధ, తప్పు చేశాననే భావన, నేనే అన్నిటికీ బలైపోతున్నాను, ఇంకొకళ్ళని చూసి కుళ్ళుకోవటము, ఇలాంటివన్నీ భావనలు మనలో ఉన్నాయనుకోండి, మన పూర్తి శక్తి స్థాయి 100, అంతకన్నా తక్కువే ఉంటుందన్నమాట. అలాగే మనకి సహాయపడే తత్వము, నలుగురికి మనకి తెలిసిన జ్ఞానాన్ని పంచే తత్వము, పక్కవాడి గెలుపుని చూసి మనం కూడా ఆనందపడే తత్వము, ఇలాంటివన్నీ ఉంటే మనం కాస్త 250, 350 అటువంటి స్థాయిల్లో మనం ఉంటున్నాం అని అర్థం. ఇంకా బాగా చెప్పాలంటే 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి ఎలా ఉంటుందో చదువుకునే స్థాయిల్లో, అలాగా మనము అనంటే మన చైతన్య స్థాయిలు అనమాట. ఇక్కడ చెప్పబోయే అంశం ఏంటంటే, మనం చైతన్య స్వరూపాలము, ఆత్మస్వరూపాలము అని చెప్పుకుంటాం కదా. ఆత్మస్వరూపమే, కానీ మనం ఇంకా ఆ స్థాయికి, నేను అయమాత్మ బ్రహ్మ అనో, లేకపోతే ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, ఆ స్థాయికి మనం వెళ్ళలేదు కదా. నేను పరమాత్మ అనే ఎరుక మనకి కలగలేదు కదా. కాబట్టి మనం ఇంకా చైతన్య స్థాయిల్లోనే ఉన్నాం. మన చైతన్య స్థాయిలు ఇటువంటి భావోద్వేగాల్ని మన మనస్సులో ఎక్కువగా అనుకుంటూ ఉన్నప్పుడు, మనం కనబరుస్తూ ఉన్నప్పుడు, మన చైతన్య స్థాయిలు చాలా తక్కువ స్థాయికి దిగిపోతూ ఉంటాయి. ఎలా అయితే నీరు ఐసుగడ్డలా అయిపోతుందో, ఐసుగడ్డలా అయిపోతే అందులో ఉన్నది నీరే, కాకపోతే అది చాలా గట్టిగా ఉంటుంది కదా. అలాగా మనం చాలా కిందకి దిగిపోతాం అన్నమాట మన స్థాయిల్లో, శక్తి స్థాయిల్లో. అందుకే ఎక్కువగా బాధపడుతూ ఉంటాము. చిన్న చిన్న వాటికే చాలా ఎక్కువగా రియాక్ట్ అయిపోయి అనవసరమైన భావోద్వేగాలను కనబరచడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ధ్యానం ద్వారా మనం ఎంతో మంచి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం కదా. ఈ తెలుసుకున్న జ్ఞానాన్ని మన ధ్యానం ద్వారా వచ్చే శక్తితో ఉపయోగించుకున్నట్టయితే మన చైతన్య స్థాయిలో మెల్లమెల్లగా పెరగటం మొదలవుతుంది. ఇది ఈ చార్ట్ అంటే ఇప్పుడు దాకా చెప్పిన భావోద్వేగాలు, వాటి శక్తి క్షేత్రాలు, శక్తి స్థాయిల్ని మనకి రోజువారీ జీవితంలో అన్వయించుకోవడానికి ఉపయోగపడే అంశంగా ఎలా మలుచుకోవాలో చెప్తున్నాను. కంటిన్యూ చేయండి. హలో, మ్యూట్ అయిపోయావు, అన్మ్యూట్ చేసుకో. హలో అనంత్, మ్యూట్ అయిపోయావు, అన్మ్యూట్ చేసుకో. ఆంటీ ఒకసారి అన్మ్యూట్ ఇవ్వండి అనంత్కి. ఇస్తున్నా, ఇచ్చాను.
ఓకే ఓకేనా? ఓకే హలో. ఓకే. ఓకే. సో సో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఇప్పటివరకు మనం బాడీలో కొన్ని రుగ్మతలు వస్తాయని, నెక్స్ట్ అలాగే మన రిలేషన్స్ పాడవుతాయని, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఇంకా కొన్ని ఉన్నాయి. మనం ఎందుకు ఈ భావోద్వేగాల మీద డెఫినెట్గా వర్క్ చేయాలి, అంటే మనం ఈ భావోద్వేగాల్ని ఎందుకు హ్యాండిల్ చేయాలి అనే థింగ్. మనం ఫస్ట్ ఏంటంటే లైక్ అట్రాక్ట్స్ లైక్. మనం ఇప్పుడు ఇంతవరకు తెలుసుకుంది ఏంటంటే, ఒక భావోద్వేగము ఈ ఈ ఎనర్జీ స్థాయిలో ఉంది, ఇంకో భావోద్వేగం అంటే లవ్ అనే భావోద్వేగము, జాయ్, పీస్ అనేవి హై ఎక్కువ ఎనర్జీ స్థాయిలో ఉన్నాయి, ఎక్కువ శక్తి యూనిట్స్ ఉన్నాయి. అది తక్కువ ఫియర్, యాంగర్ అంటే కోపము, బాధ, వీటన్నిటికీ తక్కువ ఎనర్జీ ఉన్నది. మనం ఏ స్థాయిలో ఉంటామో ఎక్కువ అదే మనం అట్రాక్ట్ చేస్తాం. మనం ఏ స్థాయిలో ఉంటే కొంచెం పక్కకు పెట్టుకో. ఓకేనా? ఓకే. ఓకే, మనం ఏ స్థాయిలో ఏ స్థాయి యొక్క భావోద్వేగాన్ని ఎక్కువ గురవుతామో అలాంటి సిచ్యువేషన్స్, అలాంటి పరిస్థితుల్ని ఎక్కువ మనం అట్రాక్ట్ చేస్తాం, దాన్నే మనం తీసుకుంటాం, అలాంటి వాటిని ఆకర్షించుకుంటాం. సో సో మనకు మనం బేరీజ్ వేసుకోవాలి, ఇది ఇలాంటి ఎమోషన్స్ లో మనం ఉంటున్నామా అంటే. దీనికి ఎక్కువ కావాల్సింది అంటే అవేర్నెస్, ఎరుక. మనం ప్రతి క్షణం దీనికి ఎరుకతో గమనించాలన్నమాట మన ఎమోషన్స్ని. సో మనం ఎటువంటి ఎమోషన్స్లో ఎక్కువ ఉంటున్నాం డైలీ అని మనకు మనం తెలుసు, మన మీద మనం కన్ను వేసుకోవాలి. సారీ. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం మనం ఈ బాధ లేదా యాంగర్ ఇలాంటి ఎమోషన్స్ మీద మనం గురవుతూ ఉండగా మనకే తెలుసు, మనమే హ్యాపీ ఫీల్ అవ్వం, మనమే తెలిసిపోతుంది. అండ్ ఆల్సో మన బాడీ కూడా చెప్తూ ఉంటుంది. మన ఇంతవరకు మనం తెలుసుకున్న దాంట్లో బాడీ ఎప్పుడు అబద్ధం ఆడదండి. బాడీ ఎప్పుడు చెప్తూనే ఉంటుంది, నువ్వు ఈ ఎమోషన్లో ఉన్నావు, ఈ ఎమోషన్లో ఉన్నావు అని. ఎందుకంటే మనం హ్యాపీగా ఉన్నప్పుడు, జాయ్ఫుల్గా ఉన్నప్పుడు మన శరీరంలో మన శరీరం ఎంత హాయిగా ఉంటుందో, అదే ఒక బాధలు ఉన్నప్పుడు మన శరీరంలో ఎన్నో రుగ్మతల్లాగా మనకు అనిపిస్తుంది, ఈజీగా అనిపించదు. సో మనకే తెలిసిపోతుంది ఎటువంటి ఎమోషన్స్లో ఉన్నామని. ఓకే. ఇంకోటి ఏంటంటే, మన బాడీ ఆల్మోస్ట్ 70 to 80% ఫుల్ వాటర్. అండ్ ఈ ఎమోషన్స్ కూడా వాటర్కి, అంటే మన ఎమోషన్స్తో ఉన్నప్పుడు ఆ వాటర్ రెస్పాండ్ అయ్యి, మనకు ఎక్స్పెరిమెంట్ కూడా ఉంది, మీకు తెలిస్తే ఇది. శాస్త్రవేత్తలు ఏంటంటే ఈ ఎక్స్పెరిమెంట్ చేశారు. మనం ఒక కోపం అనే భావోద్వేగాన్ని ఒక వాటర్, ఒక బౌల్ ఆఫ్ వాటర్ అంటే ఒక పాత్రలో వాటర్ వేసి దాని మీద కంప్లీట్ కోపాన్ని ప్రదర్శించారు. నెక్స్ట్ అలాగే ఒక పాత్రలో వాటర్ వేసి దాని మీద ఓన్లీ ప్రేమని ఎక్స్ప్రెస్ చేశారనమాట. సో ఇలాగ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఫ్రీజ్ చేసి, ఓకే, ఆ మాలిక్యూల్స్ని మైక్రోస్కోప్లో, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ అంటాం అనమాట, దానిలో కనుగొన్న తర్వాత ఏ పాత్రలో అయితే, ఏ వాటర్లో అయితే ప్రేమ అనే భావాన్ని ఎక్స్ప్రెస్ చేసామో దాని యొక్క అణువులు హెక్సాగోనల్ షేప్లో కనిపించాయి. అదే కోపం. ఇది ఇంకా సరళమైన భాషలో చెప్పాలి అని అంటే, చాలా సైంటిఫిక్ టర్మ్స్ వాడేవానంత అందరికీ అర్థం కాదు కదా. సో లెట్స్ బి సో ఈజీ. ఏంటంటే సైంటిస్టులు ఒక ప్రయోగం చేశారనమాట. దేనికి సంబంధించింది అంటే, మన భావోద్వేగాల్ని ఎలాగా ప్రకృతి మీద దాని ప్రభావం ఉంటుంది అని తెలుసుకోవడానికి. మనందరికీ తెలుసు, మనది ఋషిప్రోక్తమైన జీవనం. మన జీవన విధానంలో ఋషులు అన్నీ కూడా నీటి ద్వారానే చేసేవారు. అంటే వాళ్ళు వరం ఇచ్చిన, శాపం ఇచ్చిన, వాళ్ళ రోజు మొదలయ్యేది సంధ్యావందనంతో అని మనం తెలుసుకుంటూ ఉంటాం కదా. అందులో కూడా ముఖ్యంగా నీరే కదా వాళ్ళు ఉపయోగించింది. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు చేసింది, నీటికి
ఒక బాటిల్లో నీరు తీసుకున్నారు. ఆ బాటిల్ దగ్గరికి వెళ్ళి చిచి నువ్వంటే నాకు అసహ్యము, లేకపోతే నాకు నీ మీద చాలా కోపంగా ఉంది అని ఆ నీటితో చెప్పడం మొదలుపెట్టారనమాట. ఆ తర్వాత ఏం చేశారంటే దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేశారు. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి అది ఐస్ అయిపోతుంది కదా! డీప్ ఫ్రిడ్జ్‌లో పెడితే. అలా పెట్టారు. పెడితే వాళ్ళేం గమనించారంటే చిచి నువ్వంటే నాకు అసహ్యము, నేను నిన్ను ద్వేషిస్తున్నాను అనే మాటలు నీటికి చెప్పారు కదా! ఆ నీళ్ళేమో సరియైన షేపుల్లో అవి గడ్డ కట్టలేదు. అంటే పొడి పొడిగా అయిపోయి, పిచ్చి పిచ్చిగా అయిపోయినట్టుగా అయిపోయాయి. మనకి తెలియని విషయం ఏంటంటే నీటికి కూడా కొన్ని రకాలైన షేప్స్ ఉంటాయన్నమాట. ఆ షేప్‌లు వీళ్ళు చెప్పిన మాటలు బట్టి మారిపోతూ ఉంటాయి. మనం అదే ఈ నీళ్ళంటే నాకు చాలా ఇష్టం. నాకు నువ్వంటే నాకు చాలా ఇష్టం. అటువంటి మాటలు ఆ నీటితో మాట్లాడినప్పుడు అవి చాలా చక్కగా గడ్డ కట్టడం శాస్త్రవేత్తలు గమనించారు. ఇది మనకి కొత్త విషయం ఏం కాదు. ఎందుకంటే మన ఋషులు పూర్వకాలంలో గమనిస్తే చాలా వరకు నీటి ద్వారానే మందులనివ్వటమైనా, లేక నీళ్ళు మొహం మీద కొట్టడం. మనకు చూడండి బాలేకపోతే కొంచెం మంత్రం చదువుతూ మృత్యుంజయ మంత్రమో, లేకపోతే ఏదో ఒకటి చదువుతూ ఆ నీరు నోట్లో పోస్తారు. యాక్చువల్లీ ఈ మధ్య జరిగిన ఒక వేరే డాక్టర్స్ ఇండియాలోనే, భారతదేశంలోనే బొంబాయిలో ఒక హాస్పిటల్‌లో కరోనా వచ్చి ఐసీయూలో ఉన్న పేషెంట్స్ వాళ్ళందరికీ కూడా సెలైన్ బాటిల్స్ పెడతారు కదా! ఆ వార్డ్‌లో ఏం చేశారటంటే, ఈ మృత్యుంజయ మహామంత్రాన్ని ఇంక 24 గంటలు అదే ప్లే చేశారట. ఇంకొక వార్డ్‌లోనేమో మామూలుగా ఉంచేశారు. ఏం లేదు. వాళ్ళకి రోజు ఇచ్చే ట్రీట్‌మెంటే ఇచ్చారు. వీళ్ళకి ట్రీట్‌మెంట్ ఇస్తూ దాంతో పాటు మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా పెట్టారు. వాళ్ళకి, వీళ్ళకి ఉన్న తేడా ఏంటంటే సైంటిస్ట్‌లు అదే డాక్టర్స్ గమనించింది, ఏ ఐసీయూ వార్డ్‌లో అయితే మహామృత్యుంజయ మంత్రాన్ని పెట్టారో, వాళ్ళు చాలా త్వరగా కోలుకున్నారు. అలాగే వాళ్ళల్లో ఈ కరోనా మందుల వల్ల ఇచ్చిన సైడ్ ఎఫెక్ట్‌లు కూడా లేవని గమనించారట. కానీ మిగిలిన వాళ్ళలో అయితే సైడ్ ఎఫెక్ట్‌లు ఉండడం వాళ్ళు గమనించారు. వాళ్ళు త్వరగా కోలుకోలేదు. అలాగే వాళ్ళ శరీరం మందులకి స్పందించే తీరు కూడా వాళ్ళలో వేరేగా ఉంది అని డాక్టర్లు గమనించి, ఇది ఒక థీసిస్‌ని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అలాగే కొన్ని మెడికల్ స్కూల్స్‌కి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొన్ని మెడికల్ స్కూల్స్‌కి వాళ్ళు పంపించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి శ్రీ అనంత్ గారు ఏం చెప్తున్నారు అనంటే, ఆహ్, నీరు ఎలా అయితే మన భావోద్వేగాలను తీసుకుంటుందో ఆయన చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకు అంటే మన శరీరం 90% నీటితోనే కదా! 75% మన శరీరం నీటితోనే నిర్మితమై ఉంది. కాబట్టి ఇటువంటి శరీరంలో మనం ఎమోషన్స్‌ని పెట్టామనుకోండి ఏమవుతుంది? అవి ఎలా రెస్పాండ్ అవుతాయి? మనకి తెలియదు కానీ మన శరీరానికి అలాగే ఆ నీటికి తెలుసనమాట. అవే రుగ్మతల రూపంలో బయటకొస్తూ ఉంటాయి. అనంత్ కంటిన్యూ. మళ్ళీ మ్యూట్ అయిపోయిందా? మ్యూట్ అయిపోయింది. మ్యూట్ అయిపోతున్నట్టుంది. తనకి క్లాస్ చెప్పడం యాక్చువల్లీ కొంచెం కొత్త అనమాట. అందుకే హలో. మధ్య మధ్యలో ఇంగ్లీష్ బాగా అలవాటు. తెలుగు కాస్త ఇబ్బంది పడుతుంది. అందుకే ఓకే. సో, తెలుగు ఇబ్బంది పడతాను. ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఎనర్జీ లీకేజ్. అంటే మనలో మనం ఎంతో ఎనర్జీ తీసుకుంటున్నాం ధ్యానం ద్వారా, ఈ బుక్స్ చదవడం ద్వారా, అలాగే సజ్జన సంగతి ద్వారా మనం ఎంతో నాలెడ్జ్, ఎనర్జీ తీసుకుంటున్నాం. కానీ మన ఎమోషన్స్ ద్వారా అది లీక్ అయిపోతుంటుంది అనమాట. అంటే మన భావోద్వేగాల ద్వారా మనం సరిగా హ్యాండిల్ చేయకపోతే మనం తీసుకున్న ఎనర్జీ అంతా వృధా అవుతుంది. సో అందుచేత ఈ ఎమోషన్స్ని డెఫినెట్గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. మనం దీనికి ఫస్ట్ కొన్ని టూల్స్ నేర్చుకుందాం. అంటే ఏ విధంగా దీన్ని హ్యాండిల్ చేయాలని. దానికి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్ అండ్ ఆర్ మైండ్ఫుల్నెస్. అంటే మన మీద మనకి ఎరుక ద్వారా మనం అసలు ఏం జరుగుతోంది, మన బాడీలో ఏం జరుగుతోంది, మన మైండ్లో ఎటువంటి భావోద్వేగాలు వెళ్తున్నాయి, అవి ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నాయి మన శరీరం మీద అనేది మనం తెలుసుకోవచ్చు. ఓకే. అండ్ ఐడెంటిఫై ద ట్రిగ్గర్స్. అంటే మనల్ని ఒకరు ట్రిగ్గర్ చేస్తున్నారు అంటే మనం ట్రిగ్గర్ పాయింట్ ఎక్కడైతే ట్రిగ్గర్ అవుతున్నామో ఆ ట్రిగ్గరింగ్ పాయింట్ మనం ఐడెంటిఫై చేయాలి.
అంటే అండ్ దానికి ట్రిగ్గర్ పాయింట్ అంటే వాళ్ళకి అర్థం కాదు. ఆ, ఏ మాట అంటే మనకి ఆ బాధో, కోపమో, భయమో ఎప్పుడొస్తున్నాయి అని గమనించుకోవడం అన్నమాట. అది ట్రిగ్గర్ పాయింట్ అంటే. కంటిన్యూ. ట్రిగ్గర్ పాయింట్. ఎస్. అండ్ మనం ముఖ్యంగా చేయాల్సింది మెడిటేషన్, రెగ్యులర్ మెడిటేషన్ చేయడం ద్వారా కూడా మనం దీన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. అండ్ బ్రెత్ వర్క్ అంటే మన కొన్ని టెక్నిక్స్ ఉన్నాయన్నమాట బ్రెత్ వర్క్ సంబంధించి. అవి చేయడం ద్వారా కూడా మనం ఈ మన మనలో ఉన్న భావోద్వేగాల్ని ఐడెంటిఫై చేయడము, అలాగే రిలీజ్ కూడా చేయడం అనేది చేయొచ్చు. ఇవి లైఫ్ యూనివర్సిటీ దగ్గర నుంచి తీసుకున్నవే, నేను చెప్తున్నవి కాదు. ఓకే. అండ్ రీప్లేసింగ్ ఎమోషన్స్ అంటే మనకి కొన్ని భావోద్వేగాలు వస్తుంటాయి అన్నమాట. అవి దాని యొక్క స్థాయి బట్టి ఉంటుంది. యాక్చువల్లీ మనకి తీవ్ర స్థాయిలో భావోద్వేగాలు వచ్చినప్పుడు డెఫినెట్గా ఒక కౌన్సిలర్ లాంటి వాళ్ళని, ఎవరైతే దీంట్లో ఒక గురువు అనుకోండి, నిష్ణాతులై ఉన్నారో వాళ్ళని వాళ్ళ ద్వారా మనం వాళ్ళని కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ మనం ఒక తక్కువ స్థాయిలో ఉన్న ఎమోషన్స్ మనకు తెలుస్తుంది, ఇది నిజంగా మనం తట్టుకోగలుగుతున్నామా లేదా, ఈ భావోద్వేగాన్ని మనం నిజంగా తట్టుకోగలుగుతున్నామా లేదా, అలాంటి ఎమోషన్స్ని మనం డీల్ చేసుకోవచ్చు. సో దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ ఏంటంటే రీప్లేసింగ్ ఎమోషన్స్. అంటే ఒక బాధ వచ్చినప్పుడు ఆ బాధని ఒక ప్రేమ భావంతో రీప్లేస్ చేయడం. అంటే దాన్ని ఏమంటారు, రీప్లేస్ ఏమంటారు, దాని స్థానంలో దీన్ని దాని పెట్టడం. అంటే స్థానంలో దీన్ని బాధో భయమో పెట్టాలన్నమాట. అనిపించినప్పుడు ఆ బాధని పక్కకు తీసి నేను బాగున్నాను అనుకోవడం కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా మీకు ఎలా అంటే అఫర్మేషన్స్ అంటారన్నమాట. బయటపడతారు అఫర్మేషన్స్. ఎస్. మీకు అఫర్మేషన్స్ మీరే అంటారన్నమాట. చెప్పుకునే మాటలు. ఎస్. మనకి కొన్ని అఫర్మేషన్స్ అనేది ఉంటాయి అన్నమాట. అవి మనం రిపీట్ చేసుకోవడం ద్వారా కూడా ఈ తక్కువ స్థాయిలో ఉన్న ఈ భావోద్వేగాల్ని తీసివేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఇక్కడ సో ఇక్కడ ఒకసారి చెప్తుందామా, డౌట్ ఉంటుందేమో. ఫస్ట్ ఏమన్నావు? ఫస్ట్ వాటిని గుర్తించటం. ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా ఒకసారి షేర్ చేస్తాను. ఇక్కడ సింపుల్ ఫార్ములా ఏంటంటే రెయిన్ అంటారన్నమాట. అంటే రెయిన్ అనేది ఆర్ అంటే రికగ్నైజ్ ద ఎమోషన్. అంటే దాన్ని ఐడెంటిఫై చేయడం, అంటే దాన్ని గమనించడం, గుర్తించడం అనమాట. ఏ ఎమోషన్ అయితే ఏ భావోద్వేగంతో వస్తుందో దాన్ని గమనించడం లేదా గుర్తించడం. ఓకే. అండ్ ఏ అంటే యాక్సెప్టింగ్ ఆర్ అలౌ, దాన్ని అంగీకరించాలన్నమాట కంప్లీట్గా. ఆ ఎమోషన్ లేదా ఆ భావోద్వేగాన్ని కంప్లీట్గా దాన్ని ఎంబ్రేస్ చేసుకోవాలి. అంటే దాన్ని అంగీకరించాలి, దాన్ని రిజెక్ట్ చేయకూడదు. మనం సాధారణంగా ఏం చేస్తామంటే ఏవైతే ఫియర్ బేస్డ్ అంటే భయం ద్వారా వచ్చిన ఎమోషన్స్, భావోద్వేగాల్ని, బాధను, కోపాన్ని, వీటన్నిటి ఏంటంటే మనం అవాయిడ్, అంటే దాన్ని పక్కన తోసేస్తాం అనమాట. దాన్ని అంగీకరించము. కానీ దాన్ని అక్కడ ఏం చెప్తున్నారంటే అంగీకరించాలి, దాన్ని ఫస్ట్ అంగీకరించాల్సి ఉంటుంది. అండ్ ఐ అంటే ఇన్వెస్టిగేషన్. మనలో మనం అలౌ చేసిన తర్వాత మన శరీరంలో ఎక్కడైతే ఈ రుగ్మతలు, అంటే ఏ శరీర అవయవం మీద లేదా ఏ శరీరం పార్ట్ మీద ఎక్కడైతే ఈ ప్రభావం చూపిస్తుందో, ఎమోషన్ యొక్క ప్రభావం చూపిస్తుందో దాన్ని ఐడెంటిఫై చేసి ఇన్వెస్టిగేట్ చేయాలని. అండ్ ఎన్ అంటే నర్చర్. అంటే దాన్ని నర్చరింగ్ ఏమంటారు, దాన్ని పోషించటం అంటే పెంచి పోషించటం కాదు, దానికి జాగ్రత్తగా ఉంటే. ఎవరైతే చిన్నపిల్లాడు వాళ్ళు దెబ్బ తగిలి ఇంటికి వచ్చాడు అనుకోండి, అమ్మ అయితే ఏం చేస్తుంది, చక్కగా లేదు దెబ్బ తగ్గిపోతుంది అని చెప్పి దానికి మందు రాసి అలా చేస్తుంది కదా. అలాగా మనం కూడా మన యొక్క భావోద్వేగాన్ని వదిలిపెట్టేయకుండా
ఏం చేయాలి అని అంటే దాంతో పాటుగా ఉంటూ అసలు ఎందుకు నేను బాధపడుతున్నాను, ఏమైంది అని చెప్పి మెల్లగా దాంతోనే ఉండి ఆ బాధ తగ్గేంత వరకు లేకపోతే ఆ కోపం తగ్గేంత వరకు మనకి మనమే వెన్ను తట్టుకొని మనకు మనమే తోడు ఉండడం అనమాట. సో వన్ ఆఫ్ ద ప్రాక్టీస్ ఏంటంటే మనం బ్రీతింగ్ ఇంటూ ఎమోషన్ అంటే మన మన శ్వాసని ఆ ఎమోషన్లోనికి పంపించడం అనేది వన్ ఆఫ్ ద టెక్నిక్, ఒకనొక ప్రక్రియ. అది షేర్ చేశారనమాట, టీచ్ చేశారు. అంటే మన శ్వాసని ఆ ఎమోషన్లోకి పంపించడం, ఆ పర్టికులర్ పార్ట్, ఆ పర్టికులర్ శరీర అవయవంలోకి పంపించడం, అవన్నీ కూడా వన్ ఆఫ్ ద టెక్నిక్ అనమాట ఎమోషన్ రిలీజ్ చేసుకోవడానికి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫీల్ ఇట్ టు హీల్ ఇట్ అంటారు అనమాట. అంటే మనం కంప్లీట్గా దాన్ని ఆ పెయిన్ని అనుభవించాలి, ఆ పెయిన్ ఆ ఎమోషన్ కంప్లీట్గా అనుభవించాల్సి ఉంటుంది దాని నుంచి బయటికి రావడానికి. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకో టెక్నిక్ ఏంటంటే అంటే చిన్న స్థాయిలో ఉన్న ఎమోషన్ హ్యాండిల్ చేసుకోవడానికి మనకు తెలిసిన టెక్నిక్స్ అన్నాడు, సినిమాలో కూడా చూపిస్తారు మనకి. కౌంటింగ్ నెంబర్స్ అవి కూడా ఉపయోగపడతాయి, చాలా విధాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ రైటింగ్ జర్నల్, అంటే మనకి మనం ఈ ఎమోషన్స్, మన భావోద్వేగాల గురించి మనం ఒక నోట్స్ రాసుకోవడం కూడా మనకి తెలుస్తుంది, మనం బేరీజ్ వేసుకోవచ్చు ఏ స్థాయిలో ఉన్నాము అనేది ఈ ఎమోషన్స్లో తెలుస్తుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా చీకట్లో మీరు ఉన్నారు, వెనక నుంచి ఎవరో ఒకరు వచ్చి సడన్గా చిన్నపిల్లలు ఆడతారు కదా, భో అని చెప్పి వాళ్ళు గదమాయించారు, భయపెట్టారని ట్రై చేశారు. ఫస్ట్ మీరు భయపడతారు. భయపడడం ఎంతసేపు ఉంటుంది మామూలుగా అయితే? ఒక 1 minute, 2 minutes, 5 minutes. బట్ అదే గంట సేపు ఉంటే, అదే గంట రోజు ఒక వారం పాటు ఉంటే, సో మనకు అంటే జనరల్గా ఏంటంటే మనం వెంటనే బయటకు వచ్చేస్తాం. ఎందుకు? మనకి ఎరుక స్థాయి ఉంది కాబట్టి, మనం గమనిస్తున్నాం దాన్ని. బట్ ఇదే థింగ్ ఒకడు ఒక మాట అనేసరికల్లా మనం ఆ మాటని మన హార్టే తీసుకొని రోజులు, వారాలు, సంవత్సరాలు కూడా ఆ వ్యక్తి మీద కోపాన్ని ప్రకటిస్తాను, కోపాన్ని కానీ ఏదైనా భావన కానీ. సో దీన్ని మనకి మనం అవేర్నెస్తో గమనించాలి, నేను ఎందుకు ఇలా ఉన్నాను, ఎందుకు ఇన్నాళ్ళు నేను క్యారీ చేస్తున్నాను అనే థింగ్ ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనం గమనించుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మీ యొక్క స్థాయి ఎలాగా అంచనా వేసుకోవచ్చు అంటే, మీరు భయపడడం లేదా కోపగించడం లేదా ఆ ఎమోషన్ ఫీల్ అవడం తప్పు కాదు. కొంతమంది అంటారు ఆత్మజ్ఞానులు అంటే మెడిటేషన్ చేసే వాళ్ళు ఫీల్ అవ్వకూడదు, లేకపోతే అలాంటి అపోహలు ఉన్నాయి. నో, మీరు ఫీల్ అవ్వడం తప్పు కాదు, దాన్ని హ్యాండిల్ చేయాలి, కరెక్ట్గా డీల్ చేయాలి, అంటే దాన్ని రిలీజ్ చేయాలి. ఎంత వేగంగా మీరు రిలీజ్ చేస్తారు అనే దాన్ని బట్టి మీ యొక్క జ్ఞాన స్థాయి ఆధారపడి ఉంటుంది. అంటే మీరు ఎంత వేగంగా చేస్తారో అంత జ్ఞానం ఉన్నట్టు, ఎంత వేగంగా దాన్ని రిలీజ్ చేయగలరు ఆ భావోద్వేగాన్ని, అంత జ్ఞానం మీకు ఉన్నట్టు. అఫ్ కోర్స్ అంటే కొంచెం ఇవాళ మనం చెప్పింది ఒక విధంగా చెప్పాలి అంటే హయ్యర్ టాపికే, కానీ ప్రతి ఒక్కరికి ఈ నాలెడ్జ్ లోపల పెట్టుకోండి. ఎవరికో ఒకరికి మీ ప్రతిరోజులో అంటే డైలీ యాక్టివిటీస్లో ఎప్పటికో ఒకప్పటికి నాలెడ్జ్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ధ్యానం చేస్తున్నాం, మన క్లాస్లో చెప్పుకున్నట్టు ధ్యానం చేస్తూ మనం శక్తిని పొందుతాము. ఆ శక్తి ద్వారా మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి కదా. జ్ఞానాన్ని సంపాదించుకోవడానికే కదా ఇవాళ మనం ఇలాంటి సజ్జన సాంగత్యాన్ని పెట్టుకుంటున్నాం గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా. కాబట్టి ఇటువంటి నాలెడ్జ్ని రైట్ నో లోపలికి వెళ్ళిపోనివ్వండి. అర్థం అయ్యింది, అర్థం కాలేదు, ఏ విధంగానూ తర్కించొద్దు. చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఉపయోగపడాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ అందరూ ఎంతో బాగా ఈ జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేస్తారన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే మేము అందరం కూడా అలాగే సేమ్ టు సేమ్ ఇలాగే మేము కూడా విన్నప్పుడు ఏమీ అర్థం అయ్యేది కాదు. కానీ ఇలా ధ్యానం చేస్తూ ఒక్కటే పట్టుకునేవాళ్ళం. ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది, ప్రతిరోజు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తోంది, నాకు ఎందుకు ఇలా అనిపిస్తోంది, ఇలా అనిపించినప్పుడు నాకు ఏం జరుగుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే మనుషులను వదిలేస్తాము, పరిస్థితులను వదిలేస్తాము, వేటి పట్ల మనకి భయం అనిపించదు,
బాధ అంటే వాళ్ళ కారణాలుగా వాళ్ళని చూడము. పూర్తి కారణం మన వైపు తిరిగిపోతుంది. ఆ కార్యకారణ సంబంధాన్ని మనం ఎప్పుడైతే వెతుక్కోవడం మొదలు పెడతామో, మేడం మనకు ఆల్రెడీ చెప్పారు కర్మచక్రం దిగేయటం గురించి. దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి ఇప్పటిదాకా ఉన్న కర్మ ఏదైతే ఈ జన్మకు కారణమైందో, మన కారణ శరీరంలో ఉందో, ఆ కర్మను కూడా మనం ఒక్కటొక్కటిగా డిలీట్ చేసేసుకుంటాం. ఇది ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద బియ్యం మూటను తెచ్చుకొని ఒకరోజే వండుకు తినేయలేం కదా! రోజు కొంచెం కొంచెం వండుకుంటూ ఉంటాం. అలాగే ఈ సాధన ద్వారా కూడా మనం రోజు కొంచెం కొంచెం కర్మని డిలీట్ చేసుకుంటూ వస్తామనమాట. తద్వారా కర్మచక్రాన్ని ఖచ్చితంగా మనం దిగేయటం అనేది అనుభవంలో కూడా అయిపోతుంది. ప్రాక్టికల్‌గా కూడా జరిగిపోతుంది. సో, ఎవరు కూడా ఇది మాకు అర్థం కాలేదు, అయ్యో! ఇంత పెద్ద సబ్జెక్ట్ చెప్పేశారు అని ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి అనుకోవద్దు. అందరం ఫస్ట్ విన్నప్పుడు ఇలానే అనుకున్న వాళ్ళము. మేము కూడా సాధన చేస్తూనే ఉన్నాం. మేమేమి 10 మెట్లు ముందుకెక్కి వెళ్ళిపోలేదు. ఇప్పుడేంటంటే తనైనా, నేనైనా రెండో మెట్టు మీద ఉండి మొదటి మెట్టుకు మీరు రావటానికి ఒక చెయ్యి అందిస్తున్నాము. లేదు అంతే బాగా ఫ్రెండ్స్. అర్థమైందిరా పాపయ్. ఇద్దరి మీద మీరు ఇద్దరు కలిసి చెప్పటం ద్వారా చాలా బాగా అర్థమైంది అందరికి. ఓకే. అనంత్ కంటిన్యూ చేస్తావా? యాహ్! రేపు ఇంకో చెప్తావా? లేదు. మనం ఇంకో 10 మినిట్స్ ఉంది. మనం కంటిన్యూ చేద్దాం. ఎక్కువ లేవు స్లైడ్స్. ఓకే. యాహ్! ష్యూర్. ఇంపార్టెంట్ ఓకే. సారీ. పాయింట్స్ అండ్ సింపుల్ థింగ్స్. ఇంకోటంటే మీకు ఫర్గివ్‌నెస్ అంటారంట. క్షమాపణ, క్షమించుకోవడం. అండ్ క్షమాగుణం. మనల్ని మనం క్షమించుకోవడం, ఇతరులను కూడా క్షమించడం. మీరు గమనిస్తే మహాభారత యుద్ధం, మహాసంగ్రామం మొత్తం ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ ఒక్క భావన లేకపోవడం వల్లే జరిగింది. అంటే మిగతా కారణాలు కూడా ఉండొచ్చు చాలా. బట్ ఫర్గివ్‌నెస్ అనేది చాలా మందిలో చాలా విధాలుగా లోపించింది. అది ఎందుకు జరిగిందో మన జడ్జిమెంట్స్ అనవసరం. బట్ అక్కడి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫర్గివ్‌నెస్ అనేది ఉండాలి అనే థింగ్. సో ఫర్గివ్‌నెస్ అంటే మనం క్షమించుకోవడం, అలాగే పక్కవారిని హృదయపూర్వకంగా క్షమించడం అనేది వన్ ఆఫ్ ద టెక్నిక్ అండి ఎమోషన్స్ నుంచి బయటకు రావడానికి. అండ్ పాజిటివ్ అఫర్మేషన్స్ ఇందాక అనుకున్నాం కదా. అండ్ పాజిటివ్ అఫర్మేషన్స్ అంటే ఐ యామ్ ఎనఫ్, ఐ లవ్ మై సెల్ఫ్ అంటే నన్ను నేను ప్రేమిస్తున్నాను, నన్ను నేను అంగీకరిస్తున్నాను, హృదయపూర్వకంగా అన్ని స్థాయిలో నన్ను నేను అంగీకరిస్తున్నాను. ఇలాంటి అఫర్మేషన్స్ మనకి మనం వీలైతే రికార్డ్ చేసుకొని మళ్ళీ వినడం. ఎందుకంటే మన సబ్ కాన్షియస్ మైండ్ ఒప్పుకోదు. నేనైతే రికార్డ్ చేసుకొని వింటూ ఉంటాను. నా వాయిస్ నేను ఆ విధంగా కూడా మనం రిలీజ్ చేయొచ్చు ఎమోషన్స్ని. అండ్ అంటే ఎమోషన్స్ వల్పులు అంటే సుడిగుండ నుంచి మనం బయటపడచ్చు. ఓకే. మన యొక్క భావోద్వేగాల స్థాయిని మించి అంటే మన మన లెవెల్ని మనం మెయింటైన్ చేయొచ్చు. ఈ ఎనర్జీ లెవెల్ని మెయింటైన్ చేయొచ్చు. ఓకే. అండ్ మ్యూజిక్ వినడం, మంచి సినిమాలు అంటే మీనింగ్ఫుల్ మూవీస్ లాంటివి వినడం, ఇవన్నీ చేయడం ద్వారా కూడా అంటే మ్యూజిక్ మీరు గమనించి ఉంటారు. మంచి మ్యూజిక్ వినడం ద్వారా కూడా మన ఎమోషనల్ బ్యాలెన్స్ని ఒక బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే. మీకు తెలుసు మ్యూజిక్ అనేది ఎంత పవర్ఫుల్లో. అది మన యొక్క భావోద్వేగాలను ఇప్పుడు సినిమాల్లో చూస్తూ ఉంటాం. మన భావోద్వేగాల్ని ఈజీగా అది ఇంపాక్ట్ చేయగలదు అనమాట. ఒక విలన్ రాగానే ఒక సౌండ్ వేస్తారు, కమెడియన్ రాగానే, హీరో రాగానే, హీరోయిన్ రాగానే అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మ్యూజిక్ వేస్తుంటారు. సో మీకు అర్థమవుతుంది అనమాట. ఈ భావోద్వేగాలు వాళ్ళు మన రిమోట్ని వాళ్ళ కంట్రోల్లో తీసుకున్నారు. అంటే మన యొక్క భావోద్వేగాల్ని వాళ్ళు రిమోట్తో ఆపరేట్ చేస్తున్నారు. మనం ఒక సినిమా చూసినప్పుడు మనం ఆ విధంగానే చూడాలి. బట్ ఇక్కడ ఏంటంటే మనల్ని ఇక్కడ గమనించాల్సిందంటే మనము మన రిమోట్ని పక్క వాళ్ళకి ఇస్తున్నామా లేదా అనే ఎరుకతో కూడా ఉండాలన్నమాట. పక్కవాడికి మనం రిమోట్ ఇచ్చేసాము అంటే దట్ మీన్స్ మీరు మన భావోద్వేగాలన్నీ వాడి కంట్రోల్లో ఉన్నాయి. వాడు ఏం చెప్తే వాడు గట్టిగా అనేసరికల్లా మనం రియాక్ట్ అయిపోతూ ఉంటాం అనమాట. సో మనకి అంచనా వేసుకోవాల్సింది ఏంటంటే మన యొక్క ఎమోషనల్ బ్యాలెన్స్ ఎలా ఉన్నది, మన కంట్రోల్ వాడికి ఇచ్చామా లేదా, వాడికి ఇచ్చేసామా అనే థింగ్ని మనం బేరేజ్ వేసుకోవాలి. ఓకే. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఎందుకంటే
దీని ద్వారానే మనం ఎంతో ఎనర్జీ మనం రోజువారీలో ఈ ఫ్యామిలీలో కానీ, ఆఫీస్లో కానీ, లేకపోతే చుట్టుపక్కల సమాజంతో ఉన్న వ్యక్తులతో కానీ కోల్పోతూ ఉంటాం అనమాట. ఒకే థింగ్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ మనం ఎంతో ఎనర్జీ కోల్పోతూ ఉంటాం. అండ్ ఇవన్నీ ఏంటంటే మన ఒక తక్కువ స్థాయి ఎమోషన్స్. అదే ఎక్కువ ఉద్వేగాలు ఉంటే డెఫినెట్గా మీరు ఒక కౌన్సిలర్ని మీట్ అవ్వాల్సి ఉంటుంది. లైఫ్ యూనివర్సిటీలో చాలా మంది కౌన్సిలర్స్ ఉన్నారు. మీకు ఒకవేళ హెల్ప్ తీసుకోవాలండి, ఎందుకంటే ఒక హెల్ప్ తీసుకోకపోతే మనం ఈ సెషన్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భావోద్వేగాలు మన జీవితాన్ని ఎన్నో విధాలుగా ప్రభావితం చేస్తున్నాయి. మన శరీరం మీద, మనసు మీద, మన యొక్క ఎనర్జీ అంటే శక్తి క్షేత్రం మీద, అండ్ పక్కవారి జీవితాల మీద కూడా ప్రభావితం చేస్తున్నాయి. మన హ్యాపీనెస్ మీద ఎంతో ప్రభావం చేస్తుంది. సో దీన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేసుకుంటే మీరు ఇప్పుడు ఒక రిజర్వాయర్లో వాటర్ మనం దాన్ని కరెక్ట్గా మనం మెయింటైన్ చేస్తూ కరెక్ట్గా దాన్ని హ్యాండిల్ చేస్తే విద్యుత్ శక్తి అంటే ఒక పవర్ ప్లాంట్ని ద్వారా మనం ఎన్నో గ్రామాలకి మనం విద్యుత్ సరఫరా చేస్తున్నాం. అలాగే మనం మనలో ఆత్మజ్ఞానం అనేది అంకురించి, అలాగే పక్క వాళ్ళకు కూడా మనం ఒక ఇన్స్పిరేషన్గా తయారవుతాం అనమాట. ఒక మోటివేట్ చేస్తూ ఒక గొప్పగా మనం తయారవుతాం. సో ఇక్కడ రమ్య మీరే చెప్తున్నారు. లేదు నేను చెప్పట్లా. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను ఎన్నోసార్లు ఈ భావోద్వేగాలకు గురైనప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ రమ్య, నేను రమ్యప్ప అని పిలుస్తాను అనమాట, నాకు ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ రమ్యప్ప. ఈ విధంగా కూడా నీకు గ్రాటిట్యూడ్ తెలియజేసుకుంటున్నాను. నిజంగా రియలీ ఫీల్ ఇట్. ఎందుకంటే ఆ యొక్క ఒకరికొకరు చెయ్యి ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన జీవితం మనం ఒక్కరితోనే అయిపోలేదు. మనతో పాటు మన ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది మనం ఎమోషన్ వల్పులు అంటే ఈ సుడిగుండంలో ఉన్నప్పుడు. సో మనం బయటకు వచ్చేసిన తర్వాత మనకు తెలుస్తుంది, అరే దీని గురించే మనం ఎంత వరి అయ్యామా అని. ఇది సింపుల్గా న్యూటన్ సార్ ఏం చెప్తారంటే, ఒక చిన్న ఇందులో ఏం లేదు, జస్ట్ ఒక సోప్ బబుల్ అంటారనమాట ఆయన. ఒక సోప్ బబుల్ అది పేల్చేస్తే పోతుంది, జస్ట్ టచ్ చేస్తే పోతుంది, అంత ఈజీ. కాకపోతే దాన్ని హ్యాండిల్ చేయకపోతే దాంట్లో మనం చిక్కుకుపోతాం అని చెప్తారనమాట. సో మంచి ఎగ్జాంపుల్ అది. సో ఒకరి హెల్ప్ తీసుకోవాలి. వేరే కంట్రీస్లో అయితే మనం సైకాలజిస్ట్ ఇలాంటి చాలా మందికి వెళ్తూ ఉంటారు, మనం దాన్ని సరిగా పట్టించుకోము, లైట్ తీసుకుంటాం అనమాట. సో దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అని తెలియజేయడానికి సెషన్. అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే మన జ్ఞానం ద్వారా కొన్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే, పక్కవారి విషయాల్లో వేలు పెట్టడం అంటే మనం వైలేటింగ్ అవర్ లిమిట్స్ అంటారనమాట, బౌండరీస్. పక్కవారి విషయాల్లో కానీ, పక్కవారి పర్సనల్ థింగ్స్లో కానీ ఊరికే మనం తొంగి చూడడము అది కరెక్ట్ కాదు. మీకు మన మహాభారతంలో కూడా ఒక ఇది ఉంది, ఒక మంచి ఎగ్జాంపుల్. ఇప్పుడు సారీ, వనవాసంలో ఉన్నప్పుడు పాండవులు ఒకరోజు గోవులను రక్షించడానికి అర్జునుడు ఆయన యొక్క విల్లు, ఆయన యొక్క బాణాలు విల్లు అన్నీ ధర్మరాజు వాళ్ళ ఇంట్లో ఉంటూ ఉండగా, యాక్చువల్లీ 1 year పాటు ద్రౌపది ఎక్కడైతే ఉందో అక్కడ వెళ్ళకూడదు మిగతా నలుగురు. కానీ గోవులను రక్షించడానికి కోసం అర్జునుడు వైలేట్ చేస్తారన్నమాట ఆ బౌండరీ, తప్పదు కాబట్టి. కానీ అంటే అది అంటే గోవులను రక్షణ చేశారు, అయినా కూడా దానికోసం ఆయన పశ్చాత్తాపడి వద్దన్నా కూడా, అంటే అప్పటి ధర్మం అలా ఉండేది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కవారి బౌండరీస్ మనం వైలేట్ చేయకూడదు. ఇవి ఏంటంటే ఈ టిప్స్ ఏంటంటే, మన ఎమోషనల్ ఇంబ్యాలెన్స్లోకి, అంటే ఈ ఎమోషన్స్ ఇంబ్యాలెన్స్ని కొని తెచ్చుకోకుండా అలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి కొన్ని టిప్స్ అనమాట. ఓకే, రెస్పెక్టింగ్ బౌండరీస్ అంటారు అనమాట.
ఓకే. పర్సనల్ అంటే స్పేస్. మనం ఎంతవరకు ఎవరి విషయం అయినా కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. భార్య అంతవరకే అయినా ఉండాలి. సరే, భర్త అయినా సరే, పిల్లలైనా సరే, తల్లిదండ్రులైనా సరే, మన పిల్లలే కదా, మన తల్లిదండ్రులే కదా, మన భార్య, మన భర్తే కదా, మన అక్క చెల్లెలే కదా అని వాళ్ళ విషయాల్లో కలగజేసుకోకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే. రెండోది మన యూజువల్ అంటే అండ్ నేను చూసింది ఏంటంటే, మనం హర్ట్ అయిపోయే విషయం ఎక్కువగా పెట్టేసుకునేది ఏంటంటే, మనం ఎవరికైనా ఏమైనా చెప్తే వాళ్ళు అది చెయ్యకపోతే, మన సలహా పాటించకపోయినా, మనం చెప్పింది చెయ్యకపోయినా, లేకపోతే మన ఎంపికల్ని వాళ్ళు తప్పుపడుతున్నా, మనం చాలా బాధపడిపోయి వాళ్ళ పట్ల అప్పటిదాకా ఉన్న మంచి అభిప్రాయాన్ని కూడా మార్చేసుకుంటూ ఉంటాం. లేకపోతే వాళ్ళకి పొగరొచ్చిందనో ఏదైనా అనుకుంటాము. బట్ ఏంటంటే ప్రతి జీవికి, ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళదైన అభిప్రాయాన్ని వెలిబుచ్చే అధికారం వాళ్ళకుంటుంది అనే ఒక్క పాయింట్‌ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోగలిగితే అనంత్ ఇప్పుడు చెప్పినట్టుగా పక్క వాళ్ళని మనం గౌరవించటం అనేది ముఖ్యంగా ఈ పాయింట్ అన్నమాట. వాళ్ళ అభిప్రాయాన్ని మనం మనకేదో నెగెటివ్ మన ఎంపిక పట్లో లేకపోతే మనం చేసిన పని పట్లో నెగెటివ్ చెప్పారని వాళ్ళ పట్ల మనం నెగెటివ్ అభిప్రాయం ఏర్పరచుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు అంతే. అలా తీసుకున్నాం అనుకోండి, ముఖ్యంగా ముందు మనతో మనం చాలా ప్రశాంతంగా ఉంటాము. మన ఎంపికల పట్ల, మన పట్ల ఎంతో నమ్మకం కలుగుతుంది మనకి. చాలా మంది అడుగుతూ ఉంటారు, "మీకు ధైర్యం ఎలా వస్తుందండి? మీకు నమ్మకం ఎలా వస్తుందండి?" అని కొంతమంది అడుగుతూ ఉంటారనమాట. ఫేమస్ పర్సనాలిటీస్‌ని కావచ్చు, లేకపోతే ఇంటర్వ్యూస్ గట్టా చూస్తూ ఉంటే తెలుస్తుంది. ధైర్యం, నమ్మకం అన్నవి ఒక్క రోజులో వచ్చేవి కావు. ఇవి నిరంతర శ్రమ, నిరంతర సాధన, ఇటువంటి చిన్న చిన్న విషయాల పట్ల ఎరుకతో మనం ఎంత నిబద్ధతతో మనతో మనం ఉన్నాము అన్నది దాని వల్ల ఇవన్నీ వస్తాయన్నమాట. సో, రెస్పెక్టింగ్ అదర్స్ అంటే అంటే పక్క వాళ్ళని గౌరవించడం, వాళ్ళ అభిప్రాయాలను గౌరవించడానికి చెప్పిన ఒక చిన్న విశ్లేషణ ఇది. కంటిన్యూ అనంత్. ఇక్కడ ఇంకొక విషయము ఏఏఏ ట్రిపుల్ ఏ యాక్సెప్ట్, ఎక్నాలెడ్జ్ అండ్ ఆథెంటిక్ అంటే మనం ఒక కొంచెం ఎమోషన్ గట్టిగా వచ్చినప్పుడు చెప్పమా? వినబడుతుందా? ఓకేనా? వినబడుతోంది. ఓకే. ఏఏఏ అనే కాన్సెప్ట్ సింపుల్ ఏంటంటే యాక్నాలెడ్జ్, యాక్సెప్ట్, ఎక్నాలెడ్జ్ అండ్ ఆథెంటిక్ అంటే అంగీకరించడం. ఒక ఎమోషన్ ఇంతవరకు వచ్చేసింది, ఓకే, దట్స్ ఫైన్ అంటే మనకి ఎన్నో ఎన్నో భావోద్వేగాలు వస్తూ ఉంటాయి. ఒక ఒక ఎమోషన్ మనం గురైనప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి అండ్ కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తూ దాన్ని అక్నాలెడ్జ్ చేయాలి. దాంతో దాన్ని ఉండాలి. కేర్ తీసుకోవాలి, దాంతో పాటు ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ దాన్ని అవాయిడ్ చేయకూడదు, దాన్ని ఆథెంటిక్గా దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి. మనకి మనం ఎంత ఆథెంటిక్గా ఉంటామో అంత బాగా ఇక్కడ నిబద్ధతతో. హీలింగ్ అనేది జరుగుతుంది. అయ్యా ఆథెంటిక్ అంటే మనతో పాటు మనం ఎంత సిన్సియర్గా ఉంటామో అనుకోవచ్చు. ఆథెంటిక్ ఇంకేమంటాం? నిబద్ధత. నిబద్ధత. యా మనకు మనం నిజాయితీగా ఉండాలి. ఈ ఆథెంటిక్ అనేది నిజాయితీ అని చెప్పుకోవచ్చు. సో ఎమోషన్స్ ప్లస్ మనలో జరుగుతున్న ఎమోషన్స్ ప్లస్ మన బాడీ ఎప్పుడు అబద్ధాలు ఆడవు. సో మనకు తెలుస్తుంది ఈ ఎమోషన్స్. సో ఇక్కడ మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంతసేపు ఎమోషన్తో ఉన్నాము, ఏ స్థాయిలో ఉన్నాము అనేది మనం ఎప్పుడు కంప్లీట్గా మన మీద మనం టార్చ్, ఒక లైట్ వేసుకొని మన ఎరుకే గమనించుకుంటూ మన ఉండాలి. లైట్. మన ఎరుక, ఈ ఎరుకే అన్నిటినీ మనల్ని కంప్లీట్గా సక్రమమైన మార్గంలో నడిపిస్తుంది. యా దట్స్ ఆల్ అండి. యాక్చువల్లీ ఈ టాపిక్ చాలా పెద్దది. బట్ ఏంటంటే ఉన్న టైంలో కొంతవరకు కవర్ చేయడానికి చాలా ప్రయత్నించాడు అనంత్. ఖచ్చితంగా ఈ సెషన్స్ ఇంకొక కొన్ని కావాలి. ఎందుకంటే అందరికీ ఉపయోగపడేది, రోజువారీ మన సాధనలో ఎలా చేసుకోవాలి, మరి ఎమోషన్స్ వచ్చేస్తాయి కదండి, వాటిని ఏం చేసుకోవాలి అని ఎన్నో డౌట్స్ వస్తాయి మీకు. కాబట్టి ఇంకో సెషన్ కూడా పెట్టుకుందాము. రేపు ఫీల్ అవుతుందమ్మా అనంత్? మనకు యాక్చువల్లీ నేను ప్రిపేర్ చేసిన నేర్చుకున్న సబ్జెక్ట్ అంతా అయిపోయింది. నాకు తెలిసినంత నేను షేర్ చేశాను యాక్చువల్లీ ఆల్రెడీ. 1 వీక్ తర్వాత మళ్ళీ పెట్టుకుందాంలేమ్మా. సరేమ్మా. 10 డేస్ ఇది తర్వాత. ఈ ఎమోషన్స్ టాపిక్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, మనం మనకిచ్చుకునే అతి పెద్ద గిఫ్ట్ ఇది. వీటిలోంచి బయటపడటం. ఇంతకు మించి మనం ఎన్ని బంగారాలు కొనుక్కున్నా,
ఎన్ని చీరలు కొనుక్కున్నా, ఎన్ని నగలు కొనుక్కున్నా, ఎన్ని ఆస్తులు కొనుక్కున్నా అవి ఏవి మనకి అక్కడికి రావు. ఎప్పుడైతే మన భావోద్వేగాల పట్ల మనం ఎరుకని కలిగి ఉండి వాటిని డీల్ చేసే పద్ధతి మారుతుందో, ఆత్మోన్నత మార్గంలో మనకి మనం ఇచ్చుకునే అతి గొప్ప, అతి అమూల్యమైన గిఫ్ట్ అన్నమాట ఇది. ఇంతకు మించి ఇంక ప్రపంచంలో భగవంతుడు కూడా మనకి ఇంకేమీ ఇవ్వలేడు. ఎందుకంటే ఇందులో ఉండే ఆ కిక్ అసలు ఎక్కడి నుంచి రాదు. ఒక్కొక్క భావోద్వేగాన్ని మనం మార్చుకుంటూ వెళ్తూ ఉంటే, ఎమోషన్ని ట్రాన్సెండ్ చేసుకుని పైకి వెళ్తూ ఉన్న కొద్దీ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంతో బాగుంటుంది. సో అందరికీ ఇది ఉపయోగపడి ఎవరికి వాళ్ళు గిఫ్ట్ ఇచ్చుకోండి. ఇన్నాళ్ళు పక్క వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం, మనకు నచ్చిన వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం అలా చేసాం కదా. ఇప్పుడు ప్రతిరోజు ఇవాళ నుంచి మనం ఒక ఇది పెట్టుకుందాం ఈ గ్రూప్ లో అందరం కూడా. ప్రతిరోజు అందరూ కూడా మీకు మీరు ఏదో ఒకటి గిఫ్ట్ ఇచ్చుకోండి. అది కొత్త విషయం కావచ్చు, కొత్త మాటని కావచ్చు, కొత్త భాష నేర్చుకోవడం కావచ్చు, ఏదో ఒకటి. ఇవన్నీ కూడా క్రియేటివ్ స్టెప్స్ అన్నమాట. మనం మన శక్తి స్థాయిల్ని మన మీద మనకు నమ్మకాన్ని పెంచుకోవడానికి అన్నిటికీ కూడా మన ఆత్మోన్నత మార్గంలో ఇవి చిన్న చిన్న స్టెప్స్. ఎవరు చెప్పరు, మనకి ఎక్కడా ఉండవు. బట్ మై డియర్ ఫ్రెండ్స్, అందరూ కూడా పత్రి సార్ మన అందరి కోసం అతి పెద్ద గిఫ్ట్ ఇచ్చేశారు. మనం పత్రి సార్కి కూడా గిఫ్ట్ ఇచ్చేసాం. ఏ విధంగా అంటే చాలా నిబద్ధతతో ధ్యానం చేస్తూ. అయితే ఇప్పుడు ఎవరికి ఇవ్వాలంటే గిఫ్ట్ ఎవరికి వాళ్ళం ఇచ్చుకుందాం. సో ప్రతిరోజు అందరం కూడా మీకు నచ్చితే, మీకు నా ప్రపోజల్ నచ్చితే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు ఏదో గిఫ్ట్ ఎవరికి వాళ్ళు ఇచ్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అనంత్ నువ్వు ఏమన్నా చెప్పాలంటే చెప్పు. ఏం లేదు, రోజు ధ్యానం చేయాలి. సో అండ్ ఐ రియలీ అప్రిషియేట్ మీ ఎన్నాళ్ళుగా మీరు ఈ సెషన్స్ కండక్ట్ చేయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మార్నింగ్ కూడా 4:30 to 5:30 మీరు కండక్ట్ చేస్తున్నారు. చాలా అద్భుతం అమ్మా. 122 days అయింది నాన్న ఇవాళకి. 122. అండ్ చాలా మంది పార్టిసిపెంట్స్ దీనిలో చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. వెరీ నైస్. ఈరోజు చాలా చాలా nice. ఇప్పుడు వీళ్ళు నీతో అడుగుతారు నాన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్. నాకు తెలిసింది నేను చెప్పగలను. ఎనీ క్వశ్చన్స్? వాణి అన్మ్యూట్ చేసి వాణి మాట్లాడము. మాట్లాడు. చెప్పండమ్మా. చాలా బాగా చెప్పారు. రమ్య కూడా చాలా చక్కగా చెప్పింది. చాలా బాగున్నది క్లాసు. చాలా చాలా చెప్పడం వల్ల ఇంకా బాగా క్లియర్ గా అందరికి అర్థమైంది. అవునవునండి. ఎందుకంటే ఇప్పటి వరకు ధ్యానం చేయడం ఒక ఎత్తు అయితే, దాన్ని అంటే ఇప్పుడు సంపాదించుకున్న ధనం సంపాదించుకోవడం వరకు ఒకటి, దాన్ని ఎలా ఖర్చు చేయాలనేది, ఎలా పొదుపు చేయాలనేది ఎలా ఉంటుందో, అలానే మనం ఇప్పటి వరకు సంపాదించుకున్న ఆ ధ్యాన శక్తిని ఎలాగ వాడుకోవాలనేది చెప్పారు. బాగున్నది సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మనందరం యాక్చువల్లీ లైఫ్ యూనివర్సిటీకి చెప్పాలి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నానమ్మా అందరికి. సోల్ కోచ్, అదే చెప్పండి సార్. సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ఓకే, అది ఎవ్రీ ఇయర్ తెలుగులోను ఇంగ్లీష్లోను కూడా కండక్ట్ చేస్తున్నారు అన్నమాట. 2 సెమిస్టర్స్, అది 10 రోజులు ఉంటుంది. లైఫ్ యూనివర్సిటీ అంటే వికారాబాద్, హైదరాబాద్ దగ్గర ఒక 70-80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వికారాబాద్లో. అక్కడ అంటే అక్కడ తినడానికి ప్లస్ అక్కడ ఉండడానికి అన్నీ ఫ్రీ. అండ్ ఆల్సో క్లాసెస్ కూడా ఫ్రీ. మీరు అక్కడ రిజిస్టర్ అయ్యి 10 రోజులు జనవరిలోను, అలాగే 10 రోజులు నవంబర్లోను ఉంటుంది అనమాట. నవంబర్ నెక్స్ట్ ఇయర్ నవంబర్. ఇంకా సీట్స్ ఇంకా ఉన్నాయంట. మొన్నే నాకు నవంబర్ కాదు, అంటే టూ సెమిస్టర్స్ అనమాట. ఫస్ట్ సెమిస్టర్ అంటే అర్థం కదా, 6 నెలల్లో 10 రోజులు ఒకసారి, ఇంకో 10 రోజులు ఒకసారి. ఇక్కడ 6 నెలలు కాదు, కొంచెం ఎక్కువ పెట్టారు డిస్టెన్స్. 10 రోజులు జనవరిలోను, 10 రోజులు నవంబర్లోను.
అదే ఎవరైనా నేను అప్లై కావాలి. చేశాను, ఆహాహా, ఆన్లైన్ లో అప్లై చేశాను సార్. వెరీ గుడ్. కాకపోతే మనకి రిప్లై రాలేదు, ఎవరిని కన్సల్ట్ చేయాలి దాని గురించి ఎలాగా అని. ఓకే. అక్కడ ఫోన్ నెంబర్ ఉంటుందమ్మా, రాజశేఖర్ మాస్టర్ క్యూఎల్యూ ఏమో. గ్లోబల్ అని. లేదు, నెంబర్ కావాలంటే నేను చెప్తాను, నాకు గుర్తుంది. ఓకే. 984949 9849 49 ఓకే 2098. 2098. థ్యాంక్ యూ ఇది అండి, థ్యాంక్ యూ. ఇది లైఫ్ యూనివర్సిటీ లైఫ్ రీసెర్చ్ అకాడమీలోని ఉంటారు కొంతమంది సభ్యులు. అక్కడ వాళ్ళు కూడా ఓకే. గొప్ప ధ్యానులు అనమాట. వాళ్ళు కాల్ రిసీవ్ చేసుకుంటారు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు షేర్ చేస్తారు. ఓకేనండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యామిని గారు. సార్ నమస్తే సార్. నమస్తే. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. ఇది ఎమోషన్స్ క్యారీ చేయడం అంటే అది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. అది కరెక్ట్, అది చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. చిన్నది ఒక్కటి ఉన్నా సార్, రెయిన్ అని చెప్పారు కదా సార్ మీరు ఇందాక. అవును అవును. అందులో ఆర్ అంటే ఏంటి సార్? అది రికగ్నైజ్ అండి, అంటే దాన్ని ఎమోషన్ ని ఐడెంటిఫై చేయడం, అంటే దాన్ని గుర్తించడం. ఓకే సార్. ఎన్ అంటే సార్? ఎన్ అంటే సార్ నరిష్ అంటారు. అంటే నర్వస్ ఫీల్ అవడం అంటారు, అదే కదా సార్? కాదు కదా, నరిష్మెంట్ అంటే దాన్ని సాకడం అండి. అంటే చిన్నపిల్లలకి చూడండి, చాలా దగ్గరుండి వాళ్ళ అవసరాలు వాళ్ళకి సపోర్టెడ్ గా నిల్చుంటాం మనం. సపోర్ట్ గా నించుంటాం కదా. నరిష్మెంట్ అంటే అవసరమైనది ఇచ్చి అవసరం లేనిది తీసేయటం అన్నమాట. ఎప్పుడు అవసరమైనంత ఆ భావోద్వేగాన్ని బయట పెట్టాలో, ఎప్పుడు దాన్ని పట్టించుకోక్కర్లేదో అదంతా తెలిసి ఉండడాన్ని నరిష్మెంట్ అంటారు. ఓకే ఓకే. చాలా థ్యాంక్ యూ మేడం. నేను న్యూటన్ గారి 2-3 క్లాసులు యూట్యూబ్ లో విన్నాను మేడం గారు. చాలా బాగుంటాయి మేడం గారు. అదంతా ఇప్పుడు కనెక్ట్ అయినట్టుగా అనిపించింది మీరు చెప్పినవన్నీ కూడా. అదే నేను అందుకే తిను చాలా బాగా నేర్చుకున్నారు అనంత్ గారు. అదే డాక్టర్ న్యూటన్ గారి డాక్టర్ లక్ష్మి గారి కూడా నేను 2-3 యూట్యూబ్ లో క్లాసులు విన్నానండి. చాలా బాగుంటాయండి సార్ అన్ని కూడా. మనందరికీ ఆ జ్ఞానాన్ని ఇంకా ఇంకా అందిస్తారండి తప్పకుండా. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మీరు తెలుగు అనువాదం బాగా చేశారు మేడం గారు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ సార్. సౌజన్య గారు. అనంత్ కిరణ్ గారు, మీది బాగుంది. కాకపోతే లాట్ ఆఫ్ టెక్నికల్ కదా, అందుకని ఇది జనాలకి రీచ్ అవ్వడం కొంచెం కష్టమే. ఎమోషనల్ ఇది ఎమోషనల్ క్వశ్చన్ సంబంధించింది అంతనా, నాకు బాగా కనెక్ట్ అయింది. కాకపోతే ఇది ఏంటంటే మీరు ఈ మొత్తం నాలెడ్జ్ ని ఒక్క సెషన్ లో కవర్ చేసేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇది ఈ టాపిక్ చాలా పెద్దది. దీన్ని వివరంగా చెప్పాలి వీళ్ళకి. ఎందుకంటే అందరికీ మనం చెప్పింది వాళ్ళకి రీచ్ అవ్వాలి. సపోజ్ గురువు మనకి ఉపదేశిస్తున్నప్పుడు ఒక్కరికి అర్థమయ్యి మిగిలిన వాళ్ళకి అందరికి అర్థం కాలేదు అనుకోండి, కనెక్ట్ అవ్వలేరు. అందుకని వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, జనాలకి ఎక్కువ కనెక్ట్ అయ్యేటట్టు మనం మోర్ ఎగ్జాంపుల్స్ గా, మీరు చెప్పింది చాలా బాగున్నాయి అన్నిని. రెయిన్ కాన్సెప్ట్ కానీ, రెయిన్ అంటే ముందు మనలో ఉన్న ఏంటి డిఫెక్ట్ మనం యాక్సెప్ట్ చేయడం, కోపం ఉందని యాక్సెప్ట్ చేయడం, దాన్ని ఎందుకు కోపం వస్తుందని దాని మీద మనం విచారించడం, ఆ కోపం తగ్గించే ప్రయత్నాలను నర్చరింగ్ అంటారు. అంటే మనం చెప్పాం కదా, నర్చరింగ్ అంటే పోషించడం. అంటే దాన్ని మన కోపాన్ని ఏంటది అణగదొక్కకూడదు, అలాగే ప్రదర్శించకూడదు. దాన్ని ఎలాగ నర్చర్ చేయాలనేది మీరు ఇంకా కొంచెం బెస్ట్ ఎగ్జాంపుల్స్ తోటి మనకి చెప్తే మనకి కనెక్ట్ అవ్వచ్చు. అదేనండి, అంటే ఫస్ట్ సెషన్ కదా, మళ్ళీ సెషన్స్ అవుతూ ఉంటాయి దీంతోటి. మనం ఖచ్చితంగా జ్ఞానాన్ని అనంత్ గారి దగ్గర నుంచి తీసుకుందాము. ఇవాళ కొంతవరకు విత్తనాలు వేశారు. మళ్ళీ ఇంకొంచెం ఒక 10 రోజులు పోయాక మళ్ళీ ఇంకొక 2 రోజులు వరుసగా ఉండేలా చూడన్నా అనంత్. మళ్ళీ ఆయన నేను కూడా మాట్లాడతాను. హాయ్ అనంత్, ఐఎమ్ సౌజన్య. మీ క్లాస్ చాలా బాగుంది.
మీ క్లాస్ చాలా బాగుంది. ద వే యు ఆర్ ఎగ్జాంప్లిఫైయింగ్ ఈచ్ టాపిక్ వాజ్ వెరీ గుడ్. చాలా బాగుంది. అండ్ దానికి రమ్య అన్వయించడం ట్రాన్స్లేషన్ అవును. నాట్ షీ వాజ్ సింప్లిఫైయింగ్ ఇట్. అది కూడా చాలా బాగుంది. ఐ కుడ్ రిలేట్ మెనీ ఆఫ్ మై థింగ్స్ ఇన్ మై లైఫ్ టు దిస్ అన్నమాట. చాలా హెల్ప్ఫుల్గా ఉంది క్లాసు. ఇట్ ఈస్ ఎక్సలెంట్. బట్ యాజ్ మై హస్బెండ్ సెడ్, అంటే వీ ఒకే ఎక్స్పెక్ట్ ఒకేసారి అంతా ఒకేసారి ఇది జ్ఞానం అనేది ఒక సముద్రం కదా, ఆ జ్ఞానం సముద్రం ఒకేసారి ఇస్తే తాగడం ఒకేసారి కష్టం. అదే కొంచెం కొంచెం ఇస్తే గ్లాసులో ఇస్తే అది ఇప్పుడు మనకు జీర్ణించుకోవడానికి కూడా అవుతుందని నా భావం. అంటే మీరు దీంట్లో ఒక్కొక్క టాపిక్ తీసుకొని దాన్ని కొంచెం బాగా ఎలాబరేట్ చేసి అలాగా చెప్తే ఇంకా బాగుంటుంది అని నా ఒపీనియన్. అనంతగిరి గారు చెప్పాలి. షూర్ సార్, షూర్. నాకు అర్థమైంది. అంటే టార్గెట్ ఆడియన్స్ నాకు తెలియదు యాక్చువల్లీ, అందుకని. ఇట్ వాస్ వెరీ యాక్చువల్లీ ఏంటంటే దిస్ వాజ్ ప్రాక్టికల్ సెషన్ అన్నమాట. బుక్ పెన్ దగ్గర ఉంచుకొని వీ హావ్ టు రైట్, నోట్ డౌన్ చేసుకోవాలి పాయింట్స్. చాలా వరకు చాలా మంది ఇక్కడ రెయిన్ టెక్నిక్ ఏంటని అడుగుతున్నారు. జస్ట్ అది వాటి గురించి ఇప్పుడు తెలుసుకోవడం వల్ల అంత ఎక్కువ లాభం లేదు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇందులో అందరికీ అందుకే చెప్పాను చివర్లో, మనకు మనం గిఫ్ట్ ఇచ్చుకోవాలి అనే ఒక మైండ్ సెట్ కి వచ్చేసాం అనుకోండి, ఎమోషన్స్ మీద ఆటోమేటిక్ గా వర్క్ చేసుకుంటాము. సో ఫస్ట్ ఆ మైండ్ సెట్ కి అందరం వచ్చేద్దాము. ఆ తర్వాత ఏంటంటే వాటిని ఎరుకుతో గమనించటము, మెల్లగా ఒక్కొక్క స్టెప్ వెళ్దాం. యాజ్ యూ సెడ్ సౌజన్య గారు, వీల్ డెఫినెట్లీ గో ఆన్ స్టెప్ బై స్టెప్. అయితే ఏంటంటే దీనికి కొంచెం నోట్స్ రాసుకోవడము, ఒక బుక్ మెయింటైన్ చేసి జర్నల్స్ మెయింటైనింగ్ అంటాం. అంటే మనకి ఎలా అనిపిస్తుంది అంత జర్నల్ మెయింటెనెన్స్ అంత చాలా అవసరం అనమాట. వి యూస్ టు కండక్ట్ మోర్ ఆఫ్ లాట్ ఆఫ్ క్లాసెస్. వైజాగ్ లో చాలా కండక్ట్ చేసేవాళ్ళం ఈ క్లాసెస్ మేము. తర్వాత ష్యూర్ వీల్ కండక్ట్ అందరికీ ఇది అంటే మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇది వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు, బాగుంది అని అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా వర్క్ చేద్దాం. ఇది రిజల్ట్ ఓరియంటెడ్ గానే మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ మేము దీంట్లోకి వచ్చి హార్డ్లీ 2 weeks కూడా అవ్వలేదు. బట్ ఇప్పుడు వరకు మేము బుకిష్ నాలెడ్జ్ అనొచ్చు, లేదంటే ఇలాగా సెషన్స్ లో విన్నవి కావచ్చు, చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఈ రోజు అనంత్ గారు చెప్పింది టోటలీ డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ విచ్ వాజ్ వెరీ టెక్నికల్. బట్ ఈ హౌ యు వర్ ఎగ్జాంప్లిఫైయింగ్ ఫ్రమ్ మహాభారత అండ్ ఎవ్రీథింగ్ హెల్ప్ సో మచ్. చాలా బాగుంది. దానికి రమ్య చెప్తున్నది, నేను లాస్ట్ వీక్ రమ్యతో మాట్లాడాను. చాలా మట్టుకు ఇలాంటి కాన్సెప్ట్స్ మాట్లాడుకున్నాం మేమిద్దరం. అప్పుడు కూడా చాలా నాకు బాగా అంటే బాగా అర్థమైంది చాలా విషయాలు. అలాగే ఈరోజు ఆ డిఫికల్ట్ కాన్సెప్ట్స్ ని కూడా అనంత్ గారు చెప్పే కాన్సెప్ట్స్ ని రమ్య సింప్లిఫై చేయడం ఇంకా చాలా బాగుంది. ఎనీవన్ కెన్ అండర్స్టాండ్. రమ్య చెప్పడం బట్టి చాలా సింప్లిఫై చేస్తున్నారు రమ్య. సో ఇట్ ఈస్ అది అందరికీ రీచ్ అవుతుందనే నేను అనుకుంటున్నాను 90%. బట్ జస్ట్ elaborate on each topic, like pick one topic every day and elaborate on it. మీరు చెప్పినట్టు రమ్య, ఇఫ్ అందరూ అంటే ఎక్కువ మంది దాన్ని కావాలి అనుకుంటే పెడతానంటున్నారా? అవునవును, అంతే కదా. థ్రెషోల్డ్ పాయింట్ ఉండాలి కదండి దేనికన్నా. దట్ థ్రెషోల్డ్ కి వస్తే మనం అది వీ కెన్ క్యారీ ఆన్. అఫ్ కోర్స్ ఒకళ్ళకి కూడా మనం చెయ్యొచ్చు, ఎందుకంటే సృష్టిలో ప్రతి ఒక్కళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఉంటుంది కదా. అయితే ఏంటంటే మనం ఒక క్లాస్ గా పెట్టుకోవాలి అని అంటే అందరూ ఆ ఎనర్జీ పాయింట్ కి చేరుకున్నారు అనుకోండి, ఆ శక్తిని వాళ్ళని చూసుకునే ధైర్యం వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తే, వాళ్ళని చూసుకుని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకునే ధైర్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వచ్చేసింది అనుకోండి, ఈజీగా వర్క్ చేసుకుంటాం ఎవరైనా. స్టార్టింగ్ లో మేము ఈ టాపిక్స్ విన్నా ఏం అర్థమయ్యేది కాదు. మీరు చెప్పిన తీరు బాగుంది రమ్య గారు, మీరు చెప్పిన తీరు చాలా బాగుంది. మనం మొదటి మెట్టు ఈ ప్రయాణం సాగించాలంటే మొదటి మెట్టు ఎలా వెళ్ళాలి అనేది మీరు మొదట చెప్పారు కదా.
మనల్ని మనం గిఫ్ట్ ఇవ్వడం అనేది అది చాలా బాగుంది. కాన్సెప్ట్ చాలా బాగుంది. సో మనం అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఆ ప్రయాణం ఎలా వెళ్ళాలనేది తప్పకుండా అనంత్ విల్ డెఫినెట్లీ గైడ్ us. Yeah, both of you have done a very excellent job. Thank you so much. మిగిలిన వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. రాధా మేడం మీకు కూడా థ్యాంక్ యూ సౌజన్య మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నాగవల్లి గారు. నమస్తే రాధా మేడం. నమస్తే రమ్య, వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్ అమ్మా. శ్రీకాంత్ గారు చాలా బాగా వర్ణించారు. అనంత్ కిరణ్ చాలా బాగా చెప్పారు. అందరూ చెప్పినట్టుగానే మాకు ఇంకా సెషన్స్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక్కో దాని మీద వివరణ కావాలి. వయసు మాకు పెద్దదే కానీ అణుచుకోవడం అన్నది ఎలాగా అన్నది క్లారిటీ కావాలి. అణిగే కొద్దీ ఇంకా మన అంటుంటే భావోద్వేగాలు ఎలా అణుచుకోవాలి, ఇతరుల మీద చూపించకుండా కంట్రోలింగ్, మనని మనం క్షమించుకోవడం, ప్రేమించడం ఎలా కంట్రోలింగ్ నేర్చుకోవాలని ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి లైఫ్ యూనివర్సిటీ నెంబర్ ఒక్కసారి రిపీట్ చేస్తారా సార్ ప్లీజ్? చెప్తారమ్మా. ఇంకొక విషయం అందులో అణుచుకోవడం అనేది లేదు యాక్చువల్లీ. అందులో ఎక్స్ప్రెషన్ అనేది ఉంది. అణుచుకోకూడదనే మనం యాక్చువల్లీ ఇంతవరకు చెప్పుకున్నాము. ఎక్స్ప్రెషన్ అనేది అణుచుకోకూడదు, అంటే సప్రెస్ చేయకూడదు, అణచకూడదు. అణుచుకోవడం వల్ల మన శరీరంలో రుగ్మతలు అంటే వ్యాధులు వస్తాయి అని మనం ఇంతవరకు చెప్పుకున్నాం అనమాట. అణుచకూడదు, దాన్ని బ్యాలెన్స్డ్ గా వాటిని ఎక్స్ప్రెస్ చేయాలి. ఇంకా పాజిటివ్ యాటిట్యూడ్ వాటి మీద. నెక్స్ట్ వచ్చేసి రెయిన్ లో ఎన్ మీన్స్ ఏంటి సార్? ఎన్ మీన్స్ స్పెల్లింగ్ చెప్పండి అమ్మ. NOURISH. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అదే ఆ నెంబర్ చెప్పండి అమ్మా. 9849420949 2098. దుర్గేష్ ఒకసారి అన్మ్యూట్ చేసుకో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. దుర్గేష్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. దుర్గేష్ అన్మ్యూట్ చేసుకోమ్మా. హలో మాట్లాడు. హలో మాట్లాడు. అలా వినపడతాను, చెప్పండి. వినిపిస్తుందండి? వినపడతాం. రమ్య గారు క్లాస్ బాగా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన చెప్పిన దానికి టెక్నికల్ వర్డ్స్ అన్ని. ఈ వర్డ్స్ ఏదైతే టెక్నికల్ వర్డ్స్ ఉన్నాయో అందరికి వినిపించడానికి కొద్దిగా డిఫాల్ట్ గా వాళ్ళకి అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. దాన్ని కొన్ని వీడియో ఫోటోగ్రాఫ్ వాళ్ళ ద్వారా చూపించడం, ఆ వర్డ్స్ కానీ సమ్ ఆఫ్ విజన్స్ కానీ అలాంటి ఈజీగా అర్థం అవుతాయి వాళ్ళకి. అదే తను ట్రై చేశారు ఇవాళ. అయితే ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లం, అలాగే నెట్ సరిపోలేదండి, బ్యాండ్విడ్త్ సరిపోలేదు. అనంత్ అంతే కదా, అందుకే కదా షేర్ చేయలేదు స్క్రీన్. నాకు యాక్సెస్ లేదు, హోస్ట్ యాక్సెస్ ఉండాలనుకుంటున్నా. ఓకే, హోస్ట్ యాక్సెస్ మీకు ఇంకా బ్యాక్గ్రౌండ్ జస్ట్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ చూపించుకుంటాం, డిస్ప్లే చూపించడానికి వాళ్ళకి కావాల్సిన అంటే వాటి ఫోటో ఐడెంటిటీ వస్తుంది కదా, ఆ రూపంలో యాక్చువల్లీ అడ్మిన్ స్క్రీన్ షేర్ కి ఇక్కడ ఇవ్వాలండి మనకి. ఇస్తారు ఈ సెషన్ కి సపోర్ట్ దీనిగా ఇస్తున్నారంటే ఇచ్చుకోవచ్చు కదా. ఓకే, నెక్స్ట్ టైం వాట్ ఈస్ ద సెషన్ అండ్ క్లాస్ ఏంటి, ఆ డెమోస్ ఏంటి, ఇలా డెమోస్ చూపించాలని ఒక అడ్మిన్ తో మీరు ఎవరైతే అడ్మిన్ ఉన్నారో ఆ అడ్మిన్ తో పర్మిషన్ ఇస్తే కంపల్సరీ హోస్ట్ లాగిన్ పర్మిషన్ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టైం డెఫినెట్లీ విల్ డు ఇట్. ఆల్రెడీ నెక్స్ట్ ఈ సెషన్స్ అయితే ఉన్నాయి కదా ఆనంద్, నిన్నే ఈ సెషన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనకి మీరు వాట్ ఈస్ ద వాట్ అని చెప్పేశారు. అదే సెషన్స్ స్లో అండ్ మోషన్స్ లో పర్టికులర్ ఎగ్జామ్స్ వీళ్ళు ఇప్పుడు ఉన్న కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు కదా, అందరికి కొద్దిగా ఎగ్జాంపుల్ వైజ్ లో మనం ఎక్కువ తీసుకురావడం అంటే వాళ్ళకి ఈజీగా ఎక్కువగా రీచ్ అవుతారు కదా. ఎందుకంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే థియరిటికల్ చెప్తాము కానీ ప్రాక్టికల్ లో వీళ్ళకి అనుభవంగా అంటే ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఉండాలి వీళ్ళకి.
అవును. మాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ సెషన్‌లో ఇంకొంచెం స్లోగా వెళ్ళాలి. ఫస్ట్ పాయింట్ ఇంకొంచెం అంటే మీరు ఎలాబరేట్ చేయాలి. ఇంట్రడక్షన్ చెప్పేశారు కాబట్టి ఇందులో ఒక జస్ట్ 1 వీక్ అలా డైలీ 1 అవర్ హాఫ్ అన్ అవర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అలా తీసుకెళ్తూ ఉంటే వీళ్ళకి కొత్త వాళ్ళు కూడా వాళ్ళకి అర్థమయ్యే కేపబిలిటీకి వాళ్ళు రీచ్ అవుతారు. కరెక్ట్. అంటే ఒకేసారి ఎక్కదు ఈ సబ్జెక్టు. అవునండి. అవును. సబ్జెక్ట్ కాబట్టి డైలీ హాఫ్ అన్ అవర్ ఈ సెషన్ లో మాది ఒక 20 మినిట్స్ అలా పెట్టుకొని అలా తీసుకుంటే అప్పుడు మనకి వీకెండ్ ఒక 1 వీక్ ప్రోగ్రామ్ అలా పెట్టుకోవడం వల్ల మనకి బాగా బెనిఫిట్ వస్తుంది. అంటే చెప్పే స్మాల్ సబ్జెక్ట్ అయినా సరే కొద్దిగా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అంటే ఎక్కువ మనం ఎక్స్ప్లెయిన్ చేసినందుకు వాళ్ళ సబ్జెక్ట్ అర్థం అవుతుంది కదా దాని మీద. అవును సార్. yes, correct. Yeah. థ్యాంక్ యూ దుర్గేష్. క్లాస్ బాగుంది సార్. చాలా అంటే ఇప్పుడు వాళ్ళకి మన చెప్తూ ఉంటారు, అందులో మనం అంటే రిపీట్ చేయం. అందులో ఇంకా ఇందులో ఏంటంటే మనం రిపీట్ చేయడం జరుగుతుంది. అంతే. అవును. థ్యాంక్ యూ సో మచ్ సార్. సీతా మహాలక్ష్మి మేడం. హలో మై డియర్ ఫ్రెండ్స్. అనంత్ చాలా బాగా చెప్పావు. బాగుంది నీ ఎక్స్ప్లెనేషన్, చాలా బాగుంది. మంచి రెస్పాన్స్ ఉంది, చాలా బాగుంది. రమ్య వాళ్ళ హలో, నేను ఆంటీని రమ్య. రమ్య ఈ వాయిస్ ఎక్కడ విన్నట్లుంది అనుకుంటున్నాను యాక్చువల్లీ. అనుకుంటున్నావా? చాలా ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి యూత్ మీరు చెప్తూ ఉంటే అది అందరికీ కూడా చాలా బాగా రీచ్ అవుతుంది. నెక్స్ట్ ఇంట్లో ఉన్న పిల్లలందరూ కూడా ఎవరు కూడా ఆ ఏజ్ అంటే 20 ఏళ్ళు టీనేజ్ వాళ్ళు ఎవరు కూడా ధ్యానం చేయటానికి ఇష్టపడట్లేదు. 20 years 25 years 30 years ఎంత వచ్చినా మాకు ఇప్పుడే కాదు, చాలా టైం ఉంది, ఈ సబ్జెక్ట్ కాదు మాది ఇప్పుడే కాదని ఇంట్లో పేరెంట్స్ అందరూ కూడా చాలా మంది మనకి ఈ మాటలే అంటున్నారు. మా చాలా మంది తల్లిదండ్రులకి ఇప్పుడు మిమ్మల్ని అనంతని ఇన్వైట్ చేయటానికి కానీ రమ్యని ఇన్వైట్ చేయటానికి కానీ కొద్దిగా సాహసం చేసింది కూడా ఎందుకు అంటే పిల్లలు ఇప్పుడు వింటున్న పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. మీ పిల్లలకి ఇది అందాలి. ఇప్పుడు మనం ధ్యానం చేయటం కాదు, పిల్లలకి చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడున్న వాళ్ళందరికీ అన్నమాట. ఇలాంటి పైమ మాస్టర్స్ మీలాంటి వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు. వీళ్ళని కూడా మనం ఇన్వాల్వ్ చేసి మన ఈ గ్రూప్లో ఇన్వాల్వ్ చేసి ఒక్కొక్కళ్ళకి అవకాశం ఇస్తూ మన వాళ్ళకి చెప్తూ ఉంటే ఇంట్లో ఉన్న పెద్దలు కూడా వాళ్ళ పిల్లలకి వినిపించడం కానీ వాళ్ళ కొద్దిగా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కానీ అవకాశం ఉంటుంది అని నీకు చెప్పడం అయింది. చాలా బాగా చెప్పావు. చాలా 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 బాగుంది. కంగ్రాట్స్.